when we grow, what we need is the wisdom. And what we need is that growth in our physical body. And what we also need in our life is favors. Anna job emanna unte chustara anna. When I go to village ministry, my father name is Solomon. He is a full-time ministry worker in Kurnool district. Okay. So when I go home for ministry work, or mostly I travel for ministry work, అక్కడ వెళ్ళినప్పుడు నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పేరెంట్స్, అన్న మా జాబ్ చూస్తావా మా పిల్లలకి పెద్దవాళ్ళు, అండ్ అదే బ్యాచిలర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు అయితే ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఏం చదవాలి, ఇలా అడిగేవాళ్ళు నన్ను. సో దిస్ ఈస్ వేర్ ఎందుకు అడుగుతారు అంటే వీ నీడ్ సమ్ ఫేవర్. ఓకే, ఈ ఫేవర్ నాకు చేస్తే నాకు జాబ్ ఇంటర్వ్యూ వస్తుంది, నాకు జాబ్ రావచ్చు, లేదు ఈ కంపెనీలో ఇంటర్వ్యూ రావచ్చు. So I was thinking about this particular reference. Can someone read it for me? Luke, the Gospel of Luke, Lukas Suvarta, 2వ అధ్యాయము 52వ వచనము. So I'll try to mix both, like spiritual and employment opportunities, or how we can move forward anedi, right? So if you have someone any questions, please raise your hand. Okay, can someone read this for me? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్చును. సో ఇక్కడ మనం చూస్తే జ్ఞానమందు, రైట్, అండ్ సెకండ్ వయస్సు, దేవుని దయ, మనుషుల దయ. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ మై స్క్రిప్చర్ రెఫరెన్స్. బ్రదర్, ఇది రికార్డ్ అవుతుందా? ఓకే, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు రికార్డ్ ఇట్ ఆన్ మై ఫోన్. This can be shared with us? Okay. So that I can share this to our church youth later on. Okay. Or I can use my phone to... Okay. Sure. So, ikkada యేసు ఎప్పుడైనా బైబిల్ మీరు చదువుతున్నప్పుడు, ఇప్పుడే అన్నగారి గురించి విన్నాను, బైబిల్ కాలేజ్ కూడా ఇక్కడ రన్ చేస్తారు అని, ఇప్పుడు ఫస్ట్ టైం కలిశాను. అయితే ఒకసారి మా ఆఫీస్లో ఇంటర్వ్యూకి కలిశాను మన సహోదరుని. ఇక్కడ బైబిల్ స్టడీ, బైబిల్ కూడా డిస్కస్ చేస్తారు అని. బైబిల్లో ఎప్పుడైతే యేసు అని ఒక్క పదం వచ్చిందో, కొన్నిసార్లు యేసు క్రీస్తు అని ఉంటుంది, క్రీస్తు యేసు అని ఉంటుంది, కొన్నిసార్లు యేసు ప్రభువు అని ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా ఉంటుంది. యేసు అనే పేరు ఒక్కటే వచ్చిందంటే, యేసు అంటే అర్థం ఏంటి తెలుసు కదా మీకు? రక్షకుడు. ఓకే, అంటే నేమ్ ఉన్న పర్సన్. ఇప్పుడు నా పేరు ఇమాన్యుయల్, రైట్? మీలో ఇక్కడ ఎవరైనా రమేష్ ఉండొచ్చు, ఉన్నారు ఎవరైనా? సురేష్ ఉన్నాడు, శ్రీనివాస్, ఇద్దరు సురేష్ల, శ్రీనివాస్. సో ఇలా పేర్లు ఉన్నాయి కదా. అలాగే యేసు అనేటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తి. ఓకే, ఎప్పుడైతే యేసు అనేది ఒక్కటే ఉందో, అదే క్రీస్తు ఉన్నప్పుడు అభిషక్తుడు, ఆయన రాజుగా రాబోతున్నాడు అనే మీనింగ్ కోసం అది రాస్తారు. క్రీస్తు యేసు అంటే అభిషక్తుడుగా రాజుగా ఉన్న ఆయనే ఈయన అని చెప్పడానికి కోసం అదిలా రాస్తారు. ఇక్కడ యేసు అని ఒక్కటే ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే, ఫిజికల్గా ద పర్సన్ హూ ఈజ్ దేర్ ఆన్ దిస్ ఎర్త్, ఆయన. మనం అందరం ఫిజికల్గా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మన సహోదరుడు అన్న అన్నాడు, ఇదే బస్తీలో ఇక్కడే ఉంటాం మేము, ఇక్కడే బస్తీలో అందరిలో సేవ చేస్తూ ఉన్నాము అని. ఒక ప్లేస్, ఫిజికల్ ప్లేస్లో ఫిజికల్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఓకే, ఆ వ్యక్తిని గురించి ఆయన ఎలా పెరిగాడు. మనందరం కూడా జ్ఞానం కావాలి అని అనుకుంటాం. చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్కి జ్ఞానం కావాలి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం కోర్స్ తీసుకోవాలి. యేసు ప్రభువు కూడా మనలాగే ఒక శరీరంలోనే ఉన్నాడు అని ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 7th వర్స్లో ఉంది. మీకు అది సండే స్కూల్లో కంఠస్థ వాక్యం నాకైతే చిన్నప్పుడు ఉండేది. ఫిలిప్పి 2:6 తర్వాత 7. ఫిలిప్పి 2:6లో ఏముందో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దాని తర్వాత 7th వర్స్లో ఇంకొక వచనం ఉంటుంది. అక్కడ ఏమున్నదంటే, మనుషుల పోలికగా పుట్టి అని ఉన్నది. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 7th వర్స్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు అనే పేరుతో ఉన్నటువంటి ఆయన మనలాంటి ఒక మనిషి. ఆయన కూడా ఒక మనిషి పోలికలాగానే పుట్టాడు. ఉందా? అది చదవండి. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 7th వర్స్. మనుషుల పోలికగా పుట్టి. పోలిక అంటే ఒక చెట్టు ఉంది, జంతువు ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోలిక, రూపము, స్వభావము అనేది ఉంటుంది కదా. సో మనకు కూడా ఒక స్వభావము, ఒక రూపము ఉంది. అంటే ఒక 2 కాళ్ళు, 2 చేతులు, తల, ఈ పోలికగా పుట్టాడు ఆయన.
మరి అక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ ఆపుదాం, మళ్ళీ విల్ కమ్ బ్యాక్. నేను ఐ సెంట్ అ లింక్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఎంతమంది ఫిల్ చేశారు అనేది ఐ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ, సో ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ నేమ్స్. మీ పేర్లు ఎవరిని కూడా అడగలేదు మీరు చూస్తే. సో నో కాన్ఫిడెన్షియాలిటీ, నో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కలెక్టెడ్. సో మీ ఇన్ఫర్మేషన్ ఎవరిది కూడా నా దగ్గర లేదు, డోంట్ వరీ. ఇది కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గానే హెచ్ఆర్ని కాబట్టి ఐ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ పర్సనల్ పర్సనల్ డేటా సెక్యూరిటీ అనేది ఉండాలి. ఓకే, సో నాకు 15 మెంబర్స్ హ్యావ్ రెస్పాండెడ్. సో ఐ సీ దాట్ ఫ్రమ్ ద సర్వే 11 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మరి ఇక్కడ అందరూ వచ్చారో లేదో నాకు తెలియదు, అవుట్ ఆఫ్ 15 పీపుల్. సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ వచ్చాయి. ప్రాబ్లీ నేను ఇంకా చూడలేదు కంప్లీట్ డేటా, సో ఐ క్విక్లీ టేక్ ఇట్ త్రూ యూ ఆల్సో. ఓకే, సమ్వన్ సెడ్ దే వాంట్ ఎ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్, సమ్వన్ సెడ్ ఇన్ ఐటీ మేనేజర్, ఫుడ్ ఇన్స్పెక్టర్. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. లుకింగ్ టు క్రియేట్ అండ్ డెవలప్. మీకు కనపడుతుంది కదా? ఓ సారీ, ఐ థింక్ ఐ నీడ్ టు డూప్లికేట్. మై బ్యాడ్, ఐ థాట్ మీకు ఇది కనపడుతుంది అనుకున్నా. ఓకే, సో 15 రెస్పాన్సెస్ వచ్చాయి నాకు ఇక్కడ. ఇందులో I see 11 graduates and this is the, someone said looking to create and develop and many other business ideas. Very good. I can connect you to T-Hub. T-Hubలో I have good relations. I mean, మా ఆఫీస్ తరపున మేము we work very closely with Innovation Lab in T-Hub, IIITలో ఉంది. I also take care of some innovation and labs within our company. Probably if you want any connections, let me know. I can connect you there. JS Ranjan garu unnaru kada, secretary, IT secretary for KTR. We work software companies nunchi we work very closely with them. If you have some good business ideas, let me know. Okay, someone said they need a job. I don't know what kind of job. Someone said pharma industries. I don't know what does this mean. Software engineer, software developer. Inkokaru annaru what kind of job you are looking at? A good job ata. Okay. ఇంటర్వ్యూలో చాలామంది అడుగుతుంటాను, ఓకే వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే ఐ నీడ్ ఎ జాబ్. ఏం జాబ్ కావాలి తెలీదు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. సమ్వన్ సెడ్ ఫైనాన్స్ బేస్డ్. ఐఎమ్ అజ్యూమింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్ కావాలని అడుగుతున్నారు అనుకుంటున్నాను. ఐ హ్యావ్ నాట్ యెట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఓకే, జాబ్. ఓకే, దిస్ ఈస్ ద క్లారిటీ వాట్ యాజ్ ఎ హెచ్ఆర్ ఐ లుక్ ఫర్. సమ్వన్ సెడ్ అకౌంటెంట్. నాకు అకౌంటెంట్ జాబ్ కావాలి, విచ్ మీన్స్ దే ఆర్ వెరీ క్లియర్. ఓకే, దెన్ సమ్వన్ సెడ్ నన్. ఐఎమ్ అజ్యూమింగ్ నన్, ఇది నాన్ లాగా రాశారు. అకౌంటెంట్, సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. దిస్ ఈజ్ అ క్విక్ response. Great. Now, while I was driving my car, so my son Abhishek said he needs to, we were coming on the way to Decathlonలో కొన్ని కొంచెం లావ్ అయిపోయాను లాక్డౌన్ వల్ల, ట్రిమ్ డౌన్ అవుదాం అనేసి. సో ఐ వాజ్ బయింగ్ సమ్ జిమ్ క్లోత్స్. సో మా అభిషేక్ అన్నాడు జిమ్ చేస్తున్నప్పుడు హెయిర్ అంత పడుతుంది, ఐ వాంట్ టు బై సంథింగ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, ఈజ్ ఇట్ ఎ నీడ్, యూ మస్ట్ హ్యావ్ ఇట్, ఆర్ ఇస్ ఇట్ ఎ విష్, ఆర్ ఇస్ ఇట్ అ వాంట్? సో మా అబ్బాయి ఏమో చాలా క్లెవర్గా ఆన్సర్ ఇచ్చాడు, ఇట్స్ ఏ వాంట్ విచ్ ఈజ్ ఎ నీడ్. సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ నీడ్స్. మీరు అది సర్వే ఫిల్ చేసిన వాళ్ళు అనుకుంటున్నాను, యూ మైట్ హ్యావ్ రెడ్ ఇట్. సో నీడ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ నాట్ లివ్ వితౌట్ దాట్. ఇది లేకపోతే మనము ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నాము, డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఇప్పుడు ఏసీ, ఫ్యాన్, కరెంట్ లేకుంటే ఉంటామా? ఉండలేం. దట్ ఈస్ నీడ్. లాట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐ ఇంటర్వ్యూ పీపుల్, వెన్ పీపుల్ కమ్ అండ్ అప్రోచ్ మీ, అసలు నీ నీడ్ ఏంటి, నీ అవసరత ఏంటంటే జాబ్. ఏం జాబ్ తెలీదు. ఏం చదివాము అంటే నాకు తెలియదు అన్న, మా డాడీ చెప్పాడు వెళ్ళి చదివాను. ఎందుకు ఎంపీసీ తీసుకున్నావు తెలీదు. పోనీ తీసుకున్నావు అయిపోయింది, ఇప్పుడు జాబ్లోకి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు తెలీదు. ఏ జాబ్ కావాలో తెలీదు. శాలరీ అంటే కనీసం ఒక 20,000 30,000. ఒక అబ్బాయి నేను చేయనంటాడు జాబ్. ఏంటి అంటే అన్న కనీసం ఒక 15,000-20,000 అన్న రాకపోతే ఎట్లా అన్న, 5,000 7,000 ఇస్తా అంటున్నారు, నేను చేయనన్నా జాబ్. ఇప్పటికీ చాలా కష్టపడుతున్నాడు అబ్బాయి. ఏం జాబ్ చేయాలో తెలియదు, ఏదో ఒక జాబ్ చేస్తా, నాకు జాబ్ ఇప్పించండి. రైట్. సో మన నీడ్స్ ఏంటి? సో వెన్ ఐ సీ దిస్ సర్వే, మెజారిటీ ఆఫ్ దెమ్ సెడ్
సో ఐ థింక్ 12 పీపుల్ అవుట్ ఆఫ్ ఐ థింక్ మల్టిపుల్ చాయిస్ ఇచ్చాను. సో చాలామంది జాబ్ కావాలని అంటున్నారు, మినిమం షెల్టర్ ఎక్కడో చోట ఉండడానికి కూడా నాకు ప్లేస్ లేదు అని ఇద్దరు అంటున్నారు. మరి ఎవరో వాళ్ళు తెలియదు. ఇద్దరికి క్లోతింగ్ కావాలట, ముగ్గురికి దే నీడ్ గుడ్ వాటర్ అండ్ గుడ్ ఫుడ్. నలుగురు దే ఆర్ మిస్సింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, విచ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. ఎవరికో దే డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, దే నీడ్ ఎ ఫ్యామిలీ, దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెండ్స్. అండ్ 12 పీపుల్ సెడ్ జాబ్ అండ్ ముగ్గురికి పెళ్ళి కావాలట. యా షూర్. మరి సో సంఘ కాపరి ఉన్నాడు ఆయన, హీ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, నౌ ఇవన్నీ అవసరతలు. ఓకే, నీడ్ ఈ సమ్ అవసరత. ఇప్పుడు కోరికలు ఏమున్నాయి? 5 మందికి మంచి ఇల్లు కావాలా, 6 మందికి కారు కావాలా, మంచి కారు, జస్ట్ కార్ అని రాయలేదు నేను అక్కడ, నైస్ కార్ కావాలి, నైస్ క్లోత్స్ నలుగురికి కావాలి, ఫ్రెష్ వాటర్, ఫ్యాన్సీ ఫుడ్. సో ఇవన్నీ కూడా మన కోరికలు, అవసరతలు కాదు. సో వెన్ యూ గో ఫర్ ఎ జాబ్ ఇంటర్వ్యూ, ప్లీజ్ మేక్ ఎ డిఫరెన్స్. నీ అవసరత ఏంటి, నీ కోరికలు ఏంటి? నీకు జాబ్ కావాలి, ఏం జాబ్ కావాలనే క్లారిటీ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ ఎవరినన్నా అడగడం కానీ కరెక్ట్ కాదు. సో హెల్దీ లివింగ్ అంటే ఆరోగ్యకరమైన జీవితం కావాలి. సో 10 పీపుల్ సెడ్ దే వాంట్ టు టాక్ విత్ ఫ్యామిలీ. మేబీ నాలాంటి వాళ్ళు ఉంటారేమో, ఎప్పుడు బిజీ వర్క్లో, ఫోన్లో అన్ని పనులు చూసుకుంటూ బిజీగా ఉన్న వాళ్ళు మేబీ ఐ వాంట్ టు టాక్ విత్ ఫ్యామిలీ ఆర్ మై ఫ్యామిలీ వాంట్ టు టాక్ విత్ మీ. సో మెజారిటీ ఆఫ్ దెమ్ సెడ్ దే వాంట్ టు టాక్ విత్ ఫ్యామిలీ. ఇంకేంటి, లాక్డౌన్లో అందరు ఇంట్లోనే ఉంటారు కదా, అందరు ఇంట్లోనే ఉండి ఉంటారు. మేబీ ఫ్యామిలీ బాండింగ్ షుడ్ హ్యావ్ బీన్ మోర్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ సీ. దిస్ ఫ్యూ పీపుల్ వాంట్ దే వాంట్ టు సీ ఫ్రెండ్స్. 4 వాంట్స్ ఎంటర్టైన్మెంట్, లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు. ఓకే, అదర్స్ ఓకే. అండ్ ప్రస్తుతం ఉన్న సమస్యలు, నేను ఎందుకు ఈ సర్వే తీసుకుందామని అనుకున్నాను అంటే, యేసు ప్రభువు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పెరిగాడు అని మనకు అర్థం కావడానికి కోసం. ఆయన ఒక మాట అన్నప్పుడు, రబ్బీ నీవు ఎక్కడ ఉంటావు అని అడిగారు. అప్పుడు ఏమన్నాడో తెలుసా ఆయన? ఎవరికైనా తెలుసా? యేసు ప్రభువును అడిగారు. వెరీ గుడ్, చెప్పు బ్రదర్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏంటి బేసిక్ అవసరత ఏంటి అంటే, మనకు కావాల్సిన ఒక షెల్టర్, ఉండడానికి ఏదైనా ఒక ఇల్లు కావాలి. యేసు ప్రభు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది తండ్రి యొక్క పని చేయడానికి వచ్చాడు. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదివితే, హీ సేస్ దట్ ఐ హ్యావ్ కమ్ ఆన్ మై ఫాదర్స్ వర్క్ అండ్ హీ ఆల్సో హ్యాస్ సమ్ నీడ్స్, హీ హ్యాస్ సమ్ వాంట్స్. మన వలే ఆయన కూడా ఉన్నాడు అని. వీఆర్ నాట్ గోయింగ్ త్రూ సంథింగ్ డిఫరెంట్. మన జీవితంలో మనకు ప్రత్యేకంగా చాలా కష్టంగా, చాలా లేకపోతే ఇష్టం లేకుండా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా కొత్తవి కాదు. ప్రతిదానికి కూడా బైబిల్లో జరిగినట్లుగానే మనం చూడగలం. కెరీర్ ప్రెషర్, 10 మంది ప్రెషర్, వర్క్లో ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పారు. అంటే ఐఎమ్ అజ్యూమింగ్ 10 మంది జాబ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. సో ఈ ప్రెషర్ అనేది మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫీలింగ్. తర్వాత సెకండ్ మెజారిటీ వచ్చేసి కన్ఫ్యూజన్, విచ్ ఈస్ గుడ్ టు హ్యావ్. నన్ను అడిగితే కన్ఫ్యూజన్లో ఉంటే దెన్ యూ విల్ కమ్ అప్ విత్ అ గుడ్ ఆప్షన్. ఏది కరెక్ట్, ఎలా చేస్తే బాగుంటుంది అనేది యూ విల్ గో అండ్ టాక్ టు పీపుల్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కెరీర్ ప్రెషర్. నేను అనుకున్న జాబ్స్ ఎవరికి, చాలామంది జాబ్ సర్చ్లో ఉన్నారు అనుకున్నా, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ సెడ్ అవుట్ ఆఫ్ 10, 15 సెడ్ కెరీర్ ప్రెషర్, విచ్ ఈస్ గుడ్. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఏ కెరీర్ చూసుకోవాలి అనే ప్రెషరా? ఓకే సరే. ఇది యాక్చువల్గా ఏంటంటే, వర్క్ చేస్తూ వర్క్ దగ్గర ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాము, మాకు పని ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను ఉన్నాను, కొన్నిసార్లు 12 గంటలు 15 గంటలు కూడా పనిచేస్తాము. ఇప్పుడు నాతో పాటు మా సహోదరుడు వచ్చాడు, తిమోతి అని. ఆయన సాక్ష్యం పంచుకోమని ఆయన కూడా పిలిచాను. ఆయన కూడా ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తాడు. కొన్నిసార్లు 15 అవర్స్ 18 అవర్స్ కూడా పనిచేస్తాడు. ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంటుంది కొన్నిసార్లు. సరే, అండ్ ఓకే, దెన్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్? ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద సర్వే. మెజారిటీ ఆఫ్ దెమ్ ఏం చెప్పారు? వేస్టెడ్ టైమ్. దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ ఫర్ మీ. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్. I don't think that's a mistake. Okay, all right, so let's go back to, these are the survey results. Now I want to talk about what is the need and what is the want. Mana avasarathal enti, korikal enti anta kanpadutundi kada. So I made it wantedly in a big font. So mana need enti,
మన వాంట్స్ ఏంటి. జనరల్గా నేను ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే సో వాట్ రిటర్న్ ఓవర్ హియర్ ఈజ్ నీడ్. రెంట్ కట్టుకోవాలా, ఇంట్లో అన్ని యూటిలిటీస్ ఉన్నాయా లేవా, సెల్ ఫోన్ ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతానికి, ఫుడ్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా, డబ్బులు కట్టామా లేదా, కార్ ఇన్సూరెన్స్ కానీ, ఇంట్లో గ్యాస్ ఉందా, గ్యాస్ బుక్ చేసుకున్నామా లేదా, రైట్. అండ్ దెన్ మెడిసిన్ ఉందా, ఇన్సూరెన్స్ ఉంది, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్, రెంటర్స్ ఇన్సూరెన్స్, మేకప్, టాయిలెటరీస్, క్లీనింగ్ సప్లైస్, ఇంటర్నెట్, స్కూల్ సప్లైస్, ట్యూషన్, వీడియో గేమ్స్, కాంటాక్ట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క అవసరతలు, రైట్. అండ్ దెన్ వాంట్స్ చూస్తే ఇల్లు మంచిగా బ్యూటిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఒక మంచి మందిరం ఇచ్చాడు, ఒక మంచి కూడిక గృహం ఇచ్చాడు కదా. చాలామందికి ఈ ప్లేస్ కూడా లేదు. ఇట్స్ అ డిజైర్ ఆఫ్ అవర్ బ్రదర్ దట్ టు హ్యావ్ వన్ గుడ్ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్. వర్షం వచ్చినప్పుడు కొన్ని విలేజ్లకు ఇంతకుముందు వెళ్ళినప్పుడు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. వర్షం వస్తే ఇంకా గుడిసెలో కూర్చోనే వాళ్ళం కాదు. ఇప్పుడు దేవుని దయ వల్ల మాకు దేవుడు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మేమందరం కాంట్రిబ్యూట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10 ఇట్లాంటి పెద్ద మీటింగ్ హాల్స్, మంచి మీటింగ్ హాల్స్, సో దట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇట్స్ ఎ డిజైర్. వాంట్ ఈజ్ అట్లీస్ట్ ఒక ప్లేస్ ఉండాలి మనకు కూడుకోవడానికి. కొన్నిసార్లు ఆ ప్లేస్ కూడా దొరకదు, రైట్. సో దెన్ స్టార్ బక్స్ కాఫీ డేకి వెళ్ళాలి, మంచి కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త చీరలు కొనుక్కోవాలి, న్యూ మేకప్ కిట్స్ కొనుక్కోవాలి, గిఫ్ట్స్ కొనాలి, ఈటింగ్ అవుట్, ఇంట్లో వద్దు, ఎప్పుడు ఇంట్లో తిండి ఏంటి, బయటికి వెళ్దాము, ఏదైనా మూవీకి వెళ్దాము, ఇప్పుడున్న ఫోన్ నాకు సరిపోవట్లేదు, కొత్త ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి, ఐట్యూన్స్, రికార్డ్స్, బుక్స్, ఫాస్ట్ ఫుడ్, ఇలా డిఫరెంట్ నీడ్స్ అండ్ వాంట్స్. సో ఐ ఆస్క్డ్ ఇన్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ ద సర్వే అబౌట్ మిస్టేక్స్. ఏం మిస్టేక్స్ చేశారు అంటే మెజారిటీ ఆఫ్ యూ సెడ్ యూ వేస్టెడ్ టైం. But I will tell you, whatever the time you have invested or wasted as per you, I don't think it's a waste. సాఫ్ట్వేర్లో మీరు చూస్తే వేస్ట్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ డెలివరీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, డెలివరీ చేసేటప్పుడు వేస్ట్లు ఉంటాయి అనేటువంటిది. ఉదాహరణకు ఇప్పుడు మేము 6 o'clock ఇక్కడ స్టార్ట్ చేయాలి అని అన్నాడు. సో వీ హ్యావ్ కమ్ ఆన్ టైం. కానీ వి వేస్టెడ్ 10 minutes టు డ్రింక్ టీ. ఈజ్ ఇట్ వేస్ట్? ఐ గాట్ టు నో అబౌట్ మన అన్న ఇక్కడ ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాను నేను. ఈజ్ ఇట్ ఎ వేస్ట్ ఆఫ్ టైమా? కెన్ ఐ టెల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం? నో. అన్న ఏమేమి సేవ్ చేశాడు, ఎక్కడెక్కడ చేస్తాడనే ఇంట్రొడక్షన్, ఆ 10 minutes మేము టీ తీసుకున్న టైంలో వీ గాట్ టు నో అబౌట్ ఇట్. చాలాసార్లు ఇప్పుడు నేను వచ్చాను, సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను, కనెక్ట్ చేసుకోవడానికి ఒక 5 minutes పట్టింది. ఐ షుడ్ హ్యావ్ కమ్ ఎర్లీ, వచ్చి అవన్నీ కనెక్ట్ చేసుకున్నాను. అది చేసుకొని ఉంటే ఆ టైం కూడా సేవ్ అయి ఉండేది కదా. సో దీస్ ఆర్ ద వేస్ట్ విచ్ వీ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇన్ అవర్ లైఫ్. మనకు తెలియకుండానే అన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. మనకు తెలియదు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. షాప్కి ఒక 10,000 కొందామో 5,000 కొందామని వెళ్తామో ఖచ్చితంగా దానికంటే ఎక్కువనే కొనేసి వస్తాం కదా. ఒక జత 2 జతలు కొందామని వెళ్తాము, కానీ వీ డోంట్ పే that much focus and attention on what we are trying to do. So what I think is mistakes are proof that you are trying for what? To be better. Okay, now so this is quick about what I said, the survey. Maybe I'll talk more about it. You can ask me more questions. These are all some inputs for you. Meer questions ekku adute, that will give me పర్స్పెక్టివ్. మీరు ఏంటి నేర్చుకోవాలనుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది. నాకు మన సోదరుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఐ హ్యావ్ కమ్ ప్రేయర్ఫుల్గా ప్రార్థన చేసి నిన్న చేశాను, పొద్దున్న చేసుకున్నాను, ప్రేయర్ఫుల్గా ఈ థాట్స్తో వచ్చాను. యూ కెన్ ఆస్క్ మీ మోర్ క్వశ్చన్స్. సో ఐ వాంట్ గివ్ ఎ క్విక్ ఇంట్రొడక్షన్. మరి మన సోదరుడు నా గురించి ఎంతమందికి మీకు తెలుసో లేదో తెలీదు. ఐ వాంట్ గివ్ ఎ క్విక్ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు ఇమాన్యుయల్ గోసులా. మా ఫాదర్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ చర్చ్ ఎవాంజలిస్ట్. ఆయన పని ఇంకా సువార్త చెప్పడమే. కర్నూలు డిస్టిక్లో అక్కడ పుట్టాను నేను. కర్నూలు డిస్టిక్లో పుట్టి స్కూలింగ్ అక్కడ చేశాను. స్కూలింగ్ తర్వాత ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్. మా సిస్టర్ బ్రదర్ ఇన్లో వాళ్ళ ఇంట్లో ఉండి 2 years వాళ్ళ ఇంట్లో ఇంటర్మీడియట్ చదివాను. సెయింట్ మేరీస్ సికింద్రాబాద్ కాలేజ్లో చదివాను. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను, BCA ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. దాని తర్వాత దెన్ ఐ డిడ్ మై MBA. సో మై ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అండ్ MBA ఆల్ ఇన్ హైదరాబాద్.
దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ వైల్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీఏ ఉండగానే యాజ్ మా ఫాదర్ వచ్చేసి ఈజ్ అన్ ఎవాంజలిస్ట్, సేవ చేసే అతను. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, వీఆర్ 7 people ఇన్ ద హౌస్. 5 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలం. 5 మంది ఆడపిల్లలలో ముగ్గురికి, ఇద్దరికి అప్పటికే పెళ్ళి అయిపోయింది. బై ద టైమ్ ఐ కమ్ టు హైదరాబాద్. దాని తర్వాత నేను, తమ్ముడు ఉన్నాడు, మళ్ళీ నా ముందు అక్కలిద్దరు ట్విన్స్. సో అవుట్ ఆఫ్ 7 ఓన్లీ 2 got married. మా మదర్కి షీ గాట్ డయాగ్నైజ్డ్ విత్ రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఆల్ జాయింట్ పెయిన్స్. రైట్, వెన్ ఐ వాజ్ ఇన్ ఐ థింక్ 8th grade 9th grade. అప్పటి నుంచి ఈవెన్ టుడే షీ సఫరింగ్ విత్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్. మొత్తం జాయింట్స్ అన్నీ పెయిన్, షీ కెనాట్ వాక్. సో వీఆర్ గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మొత్తం మా తెలిసిన బంధువుల దగ్గరల్లా మా నాన్న డబ్బులు తీసుకొచ్చాడు, జస్ట్ టు గెట్ ఎడ్యుకేషన్ ఫర్ మీ అండ్ ఫర్ మై బ్రదర్. సో తమ్ముడు ఇంటర్మీడియట్ కర్నూలు చదివాడు. దెన్ ఐ పుల్డ్ హిమ్ టు హైదరాబాద్. సేమ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను, బీసీఏ చేశాడు. తర్వాత హీ డిడ్ ఎంసీఏ అండ్ ఐ డిడ్ ఎంబీఏ. సో హైదరాబాద్లో 2 years మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్ తీసుకొని ఐ వాజ్ స్టేయింగ్ దేర్. సో వెన్ ఐ హ్యావ్ కమ్ టు ఎంబీఏ, లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై ఫాదర్. ఆయన ఆల్రెడీ మినిస్ట్రీ వర్క్ చూసుకుంటున్నాడు. హీ హెస్ బీన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ వర్క్ టు గాడ్స్ అండ్ హిస్ కింగ్డమ్. సో ఐ సెడ్, when I was doing my BCA second year, I started doing home tuitions, where రూమ్లో మేమైతే ఎక్కడైతే ఉన్నామో రూమ్లో వీ యూస్ టు హ్యావ్ 10-15 చిల్డ్రన్. వాళ్ళు వచ్చేవాళ్ళు 6th 7th 8th 9th 10th. సో 10 నుంచి 15 మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని. ఈవినింగ్ కాలేజ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చేవాళ్ళు. పొద్దున కూడా 5 o'clock వచ్చేవాళ్ళు. ఒక 3-4 పిల్లలు వచ్చేవాళ్ళు. మార్నింగ్ 5 o'clock వచ్చేవాళ్ళు, ఈవినింగ్ 5:30 అనుకుంటాను వచ్చేవాళ్ళు. సో నా స్టడీస్ చేస్తూ ఐ యూస్ టు టేక్ ట్యూషన్స్. అండ్ బీసీఏలో ఐ వాజ్ ద కాలేజ్ టాపర్. దో ఐ హేటెడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఐ డి నాట్ లైక్ సాఫ్ట్వేర్, బట్ ఐ వాజ్ ద కాలేజ్ టాపర్. అందుకని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా మేనేజ్మెంట్ సైడ్ హెచ్ఆర్గా అయ్యాను. బికాజ్ చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ యాక్టివ్ ఇన్ ద చర్చ్. ఐ వాజ్ లీడింగ్ సండే స్కూల్, ఐ వాజ్ లీడింగ్ యూత్ వర్క్ అమాంగ్ ఆల్ అవర్ చర్చెస్. We used to have, when I was a kid, like 30 churches వరకు ఉండేవి. So we had huge number of believers. So organizing all the meetings, organizing Sunday school, youth meetings, church meetings, ఇవన్నీ. So I used to have lot of learning and fun, enjoy in doing all the ministry work. So I decided, I think I was doing Unix program in second year. That's when I decided. ప్రతిది కూడా you have to type a syntax to exit from the screen. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా, ఈ మౌస్ కూడా పనిచేయదు యూనిక్స్లో. ఖచ్చితంగా ప్రతిదానికి కోడ్ రాస్తేనే ఎగ్జిట్ అవుతావు ఆ స్క్రీన్లో నుంచి. నాకు విసుగు వచ్చేసింది. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ గో ఫర్ ఎంబీఏ. Luckily, God has given me a good professor, Osmania University నుంచి ప్రొఫెసర్ వచ్చి. దెన్ హీ టోల్డ్ మీ దట్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎంబీఏ. ఎంబీఏలో హెచ్ఆర్ అనేది ఒకటి ఉంటుంది. హెచ్ఆర్లో ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్, వేరియస్ మెంటాలిటీస్ గురించి, వేరియస్ ఆర్గనైజేషన్ స్కిల్స్, వేరియస్ ఇవన్నీ ఉంటాయని హీ టోల్డ్ మీ. దట్స్ వెన్ ఐ డిసైడెడ్, ఓకే, దట్స్ వేర్ మై స్ట్రెంగ్త్ లైస్ ఇన్, అండ్ దట్స్ హౌ ఐ మూవ్డ్ ఇట్. So I moved into from software nunchi I moved. My friends all still they continued with their computer IT industry, but I moved. I'm the only one in my college from BCA. I moved into management education. So I did my MBA HR. So first year అయిపోయింది. My problems are still continuing. సో ఫస్ట్ ఇయర్ అవ్వగానే ఐ డిసైడెడ్ టు గో అండ్ వర్క్ ఇన్ ఏ కంపెనీ. మా అన్న ఒక ఆయన ఆనంద్ అని ఉన్నాడు, ఆయన రైల్వేలో చేస్తాడు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఈసీఐఎల్లో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. అదేంటి అంటే, హీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న టాయ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాడు విత్ ఇన్ హైదరాబాద్. సో అక్కడ వాట్ హీ యూస్ టు డూ ఇస్, ఈసీఐఎల్ ఏరియాలో చిన్న చిన్న షాప్లు, చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళ నుంచి ఏం చేసేవాడు అంటే, హీ యూస్ టు కలెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని ఆ ఏరియాలో మాత్రమే ఒక పెద్ద పాంప్లెట్ ప్రింట్ చేసి బాయ్స్ని పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించేవాడు. సో నేను మా అన్న చెప్పి తీసుకెళ్ళాడు. హీ సెడ్, ఈజ్ అవర్ పాస్టర్స్ సన్, చాలా కష్టాలలో ఉన్నారు, ఏదైనా జాబ్ హెల్ప్ చేయండి అని. దెన్ హీ సెడ్, ఓకే, ఎంబీఏ అంటున్నావు కదా, నా దగ్గర ఇది ఒకటి ఉంది, ఈ జాబ్ ఏంటి అంటే, ప్రతి షాప్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్స్ తీసుకురావాలి. అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చి ఆఫీస్లో ఇస్తే డిటిపి ఆపరేటర్ ఎంటర్ చేసి అది ప్రింటర్కి ఇస్తే, ప్రింటర్ షీట్స్ పెద్ద పేపర్ అది ప్రింట్ చేస్తే చిన్న చిన్న యాడ్స్ సైజుని బట్టి కాస్ట్ చార్జ్ చేసేవాళ్ళమే. సో ఐ యూస్ టు గో అరౌండ్ ఆల్ ద ఈసీఐఎల్ ఏరియా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, సఫిల్ కూడా అనుకుంటా,
ఆ ఏరియా అంతా తిరిగేవాడిని బైక్లో. తిరిగేసి యాడ్స్ కలెక్ట్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు సబ్మిట్ దోస్ యాడ్స్. వన్స్ ఇన్ 15 days వీ హ్యావ్ టు పబ్లిష్ దట్ అడ్వర్టైజ్మెంట్ పేపర్. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బాయ్స్ ఉంటారు, వాళ్ళతో డిస్ట్రిబ్యూట్ చేయించాలి. దీనికి నాకు 2000 ఇచ్చారు. అది కూడా 2000 ఎప్పుడు ఒక్కసారి ఇవ్వలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003. ఆయన ఎప్పుడు 2000 ఒకసారి ఇవ్వలేదు. ఇమాన్యుల్ లేదు, ఈసారి కొంచెం కష్టంగా ఉంది, 500 పెట్టుకో, ఈ 1000 రూపాయలు తీసుకో. సో మంత్లో ఎప్పుడు నాకు 2000 ఫుల్గా ఇవ్వలేదు ఆయన. ఈవెన్ ఐ వాజ్ ఎంజాయింగ్ మై లెర్నింగ్. ఐ వాజ్ థింకింగ్ ఓకే ఇది నేర్చుకుంటున్నాను, నా MBA సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్ మార్కెటింగ్లో ఇదా ఉంది, ఈ కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ కస్టమర్ ఇలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి. సో ఐ వాజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై MBA ఫస్ట్ ఇయర్. అవన్నీ జాబ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఐ వాజ్ ఎంజాయింగ్ మై జాబ్. సో ఐ వాజ్ నాట్ keen on money. Though I went, my need was money. But what I started enjoying is that the learning experience what I am getting there. So ఆ 2000 నేను అసలు చూడలేదు, ఆ 2000 ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. Of course he was also going through a lot of struggle. స్టార్టప్ కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు, ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ కరెక్ట్గా రావు. So when things were going like that, right, I decided that I should continue working. అండ్ సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళలేదు నేను. సెకండ్ ఇయర్ కాలేజ్ వెళ్ళలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఐ జాయిన్డ్ ఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉన్న కాలేజ్. ఆ కాలేజ్లో ఏమైంది, దే సెడ్ ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫికేట్, యూ హ్యావ్ టు గెట్ ఇండియన్ సర్టిఫికేషన్ కావాలి అంటే $500 యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా అన్నారు. $500, that time it was around 45-50 rupees. Even 50 rupees eskuno 25,000. I don't had that money. I said I cannot pay. So I did not get the certificate. MBA chesanu kani I don't have the certificate. And adhe time lo I got married with my school friend. She's my school friend, and we met in one of our friends marriage, and she completed BTech. అండ్ తను కూడా హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయాలి. సో వాళ్ళ పేరెంట్స్ ఏమో హైదరాబాద్ పంపించము అని అంటారు. సో వీ బోత్ సైడ్ ఇన్ అవర్ హౌస్ దట్ ఎస్ వీ వాంట్ టు గెట్ మ్యారీడ్. వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్, వీఆర్ ఆల్సో ఫార్ రిలేటివ్స్. దే సెడ్ ఓకే, వీఆర్ ఫైన్, బోత్ ఆర్ ఫ్రమ్ గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అండ్ తను హైదరాబాద్కి రావాలి, జాబ్ చేయాలి, నేను హైదరాబాద్లో ఉన్నా. రైట్, ఆ ఏజ్లో పేరెంట్స్ దే డోంట్ వాంట్ టు సెండ్ యువర్ డాటర్ టు హైదరాబాద్ వేర్ నో వన్ ఈస్ దేర్. సో వీ గాట్ మ్యారీడ్. Then our first MBA అయిపోయింది అప్పటికి. I didn't have the certificate. I have to go and join some other company which used to supply manpower for Airtel and Tata Teleservices those days. So ఈ story, to cut it short, I have gone through a lot of troubles in earning for my livelihood. I used to ask my father only college fees. The rest of the money I used to struggle, I used to earn, work and earn. Even though 500,000, 2,000 అయినా కూడా I was able to run through with my life. Right? Whatever was the need, I was trying to only focus on that. Then from there, I worked there in I think 6 months, 1 year. And then I joined this company where I'm working now for the last 15 years. చూస్తారా? సో 2006లో జాయిన్ అయ్యాను. ఐ జాయిన్ దేర్ ఫర్ 18,000. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దట్ ఇస్ అ జాబ్ మనీ గురించి కాదు. ద హార్డ్ వర్క్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ పుట్. ఎక్కడైతే నేను టైం స్పెండ్ చేశానో ఆ లెర్నింగ్స్ అన్నీ నా జాబ్లో హెల్ప్ అవుతూ వచ్చాయి. సో వెన్ వీఆర్ గ్రోయింగ్, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదివినట్లు యేసు ప్రభు వయస్సు ఎందుకు కూడా పెరిగాడు. జ్ఞానం ఒకటే కాదు, వయస్సు ఎందుకు కూడా ఆయన పెరిగాడు. అంతేకాకుండా దేవుని దయ ఉండింది, మనుషుల దయ ఉండింది. దేవుని దయ, మనుషుల దయ. నేను జాబ్ సెర్చ్ చేసినప్పుడు లైక్ హౌ మన సహోదరుడు వచ్చి నన్ను ఇన్వైట్ చేసి మీరు చెప్పండి ఏదన్నా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళ కెరీర్ గురించి అన్నప్పుడు ఐ సెడ్ ఓకే. As a profession, my HR, I keep traveling across India for various universities and colleges. I keep telling the students, నేను ప్రొఫెసర్స్ కూడా ట్రైనింగ్స్ ఇస్తాను మా ఆఫీస్ నుంచి, స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్స్ ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ ట్రైనింగ్ 3,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. థర్డ్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 3,000 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. నా టీమ్ ట్రైనింగ్ డిజైన్ చేస్తాము, చేసి వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం.
3,000 స్టూడెంట్స్. నెక్స్ట్ జనవరిలో ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం 3,000 థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఎనీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి వి ట్రైన్. సో ఎనీ వన్ ఈజ్ దేర్, యూ క్యాన్ లెట్ మీ నో. జనవరిలో ఉంటుంది ఆ టెస్ట్లో పాస్ అవుతే వీ విల్ ట్రైన్ ఫర్ 12 months. సో యూ నీడ్ హెల్ప్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల దయ అవసరం. సో వెన్ ఐ వాజ్ గివింగ్ మై ఇంట్రొడక్షన్, when I started, I think it was in 2003, still I was doing my MBA first year. Second year నేను కాలేజ్కే వెళ్ళలేదు, but I passed every subject. All my scores were 75 to 80, between 75 to 80%లో నా స్కోర్స్ ఎప్పుడు వచ్చాయి. నేను అందుకే మా పిల్లలకు కూడా చెప్తుంటాను, నేనేం పెద్దగా చదవలేదు, 75-80 వచ్చినా చాలు. ఇఫ్ యూ క్యాన్ వర్క్ హార్డ్, 80 అబవ్ వస్తే కూడా చాలు ఇప్పుడున్న కాంపిటీషన్కి. కానీ మినిమం 60 అయితే రావాలి. 60 రాకపోతే మరి కష్టము ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి. బట్ అట్లీస్ట్ 75 ఇస్ ద మినిమం. ఐ వాజ్ ఆల్వేస్ 75-80% స్టూడెంట్గా ఉన్నాను. ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్, ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్ బై గాడ్స్ గ్రేస్. బట్ ద లెర్నింగ్స్, ద స్ట్రగుల్ వాట్ ఐ హ్యాడ్. సో ఫస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, MBA ఫస్ట్ ఇయర్ జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్లో ఆయన వర్క్షాప్ ఉండేది, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. ఐ యూస్ టు స్టే, మై కాలేజ్ వాజ్ ఇన్ మెహదీపట్నం. ECIL ఎక్కడ, మెహదీపట్నం ఎక్కడ, మీకు సిటీ తెలిసిన వాళ్ళు చాలా దూరం. సో అంత ఫ్యూయల్ కాస్ట్ కష్టం కదా అనేసి వాట్ ఐ రిక్వెస్టెడ్ నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా, పై ఫ్లోర్లో పడుకుంటాను నైట్, నాకు బట్టలు తెచ్చేసుకొని కింద బాత్రూమ్ ఉంది అక్కడ స్నానం చేసుకొని అక్కడే పడుకుంటా అన్న. సో ఐ స్టేడ్ దేర్ ఫర్ 6 months, ట్రస్ట్ మీ. ఆ యూనిట్లో ఎక్కడైతే చేస్తారో నైట్ ఆఫీస్ బాయ్ అంతా క్లీన్ చేసేసి అంతా వెళ్ళిపోతాడు. అక్కడే ఐ యూస్ టు హ్యావ్, రాయలసీమ లాంగ్వేజ్లో బొంత అంటాము, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు, కొంచెం మందంగా ఉంటుంది. ఒక్కటే బొంత ఉండేది, ఓ పిల్లో ఉండేది, బెడ్షీట్ అంతే. సో ఐ స్టేడ్ దేర్ ఫర్ 6 months ఇన్ దట్ హాల్. 6 months ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ మెహదీపట్నం రూమ్లో ఉన్నానంటే ఐ హ్యావ్ టు పే రెంట్, ఐ హ్యావ్ టు పే టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యూయల్ చార్జెస్, రైట్? ఐ డిడ్ దేర్. సో ద హార్డ్ వర్క్ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ has helped me in, has taught me కన్జ్యూమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, కస్టమర్స్ ఎలా మాట్లాడతారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా నేను ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆర్ ఎవరితోన్నా క్లయింట్స్తో కానీ ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు సేమ్ బిహేవియర్, మనం అందరం మనుషులమే, అదే బిహేవియర్ ఆల్మోస్ట్ ఆ లెర్నింగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. సో వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, డోంట్ లుక్ ఫర్ మనీ. దట్స్ అ మెసేజ్ వాట్ ఐ వాంట్ టు సే త్రూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. లుక్ ఫర్ వాట్ యు ఆర్ లెర్నింగ్. లెట్స్ ఏ బీకామ్ వాళ్ళు బీకామ్ చదివి ఉంటారు, ఆర్ కంప్యూటర్స్ చదివి ఉంటారు, ఆర్ బీటెక్ చదివి ఉంటారు, బీటెక్ మెకానికల్, బీటెక్ ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈసీఈ, బట్ దే విల్ బి డూయింగ్ సమ్ డిఫరెంట్ జాబ్. చాలామంది కస్టమర్ కేర్, కాల్ సెంటర్ అంటూ ఉంటారు. దిస్ నథింగ్ లైక్ యూ వేస్టెడ్ మనీ ఆర్ యూ వేస్టెడ్ టైమ్, యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఓవర్ దేర్. ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకోగలరు అనేది ఈజ్ ద కీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? వెన్ ఐ స్టార్టెడ్ in 2004 when I got married, then I got into a job, అక్కడ 4,000 ఇచ్చారు. I took house for 4,000, rent 4,000, and I get only 4,000 as a salary. So my parents used to supply me, ఊరు నుంచి పంపించేవాళ్ళు. అక్కడ వాళ్ళకు కూడా ఎలా వచ్చేదంటే, God used to help them with the villagers. ఏంటంటే, మీరు దేవుని సేవ చేస్తున్నారు, ఈ రైస్ తీసుకోండి, ఈ పప్పు ఇవి తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, ఇవి తీసుకోండి అని వాళ్ళకి మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. బికాస్ వీ హ్యాడ్ ఎ బిగ్ ఫ్యామిలీ, 7 children, రైట్? మా నాన్న చాలా కష్టపడ్డాడు. సో దే యూస్ టు కమ్ అండ్ గివ్ దెమ్ సమ్ గిఫ్ట్స్. ఎవరైనా గిఫ్ట్ కూడా పంపించేవాళ్ళు మా నాన్నకి. సేవ చేస్తున్నావు, ఈ 500 rupees. అప్పుడు వీ యూస్ టు గెట్ పోస్ట్ మ్యాన్ నుంచి మనీ ఆర్డర్ అని వచ్చేది, పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చేవాడు 500 rupees, 1000 rupees. ఆ చర్చ్ నుంచి ఉద్యోగం చేస్తూ దూరం వెళ్ళిపోయిన వాళ్ళు దే యూస్ టు సెండ్ 500, 1000 rupees. అందులో నుంచి నాకు పంపించేవాడు, రైట్? And today, now after 18 years, while I was just trying to ఇవన్నీ చెప్దామని ఆలోచిస్తున్నప్పుడు, when I look back 18 years, now ఇప్పుడు 2021 కదా. So when I look at 2003, almost 18 years. If I look at it now, I'm now close to 200 times had God has blessed me. Per month, 200 times, just imagine. I didn't even expect it. When I was doing my first job, MBA చేసిన తర్వాత ఐ వాజ్ థింకింగ్, నా ఏజ్ 29 వచ్చేసరికి ఐ షుడ్ బీ అట్ 4 lakhs CTC శాలరీ అని అనుకునేవాడిని. బికాస్ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ పీపుల్, చార్టర్డ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు, దే యూస్ టు మినిమమ్ శాలరీస్ 4 lakhs ఫర్ CA. ఐ వాజ్ 25.
నేను 25, ఇంకా 4 yearsలో ఐ షుడ్ గెట్ అ జాబ్ విచ్ విల్ గివ్ మీ 4 lakhs per annum. సంవత్సరానికి అంటున్నా. అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 30,000+ రూపీస్. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ మై టార్గెట్. ఇంకా దాని తర్వాత వదిలేశాను. అండ్ ఐ వాజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మై వర్క్. I used to work 12 hours, 15 hours. God has helped me in creating opportunities on my own. నేను ఎప్పుడు నా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏం పని చేయాలని అడగలేదు. I used to go and tell to my manager that, hey, let's do this. ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అనే విధంగా I used to go back to my manager and ask that, okay, ఇది చేద్దాం అనుకున్నాను ఏమంటారు. సో దెన్ మేనేజర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నో ఇలా కాదు ఇలా చేద్దాం అంటారు. ఓకే, లెట్స్ డూ. బట్ అట్లీస్ట్ I instigated, I ignited something. Right? So that's a quick introduction about me. And quickly I want to move on. And then I asked one of our brother Timothy, ఆయన కూడా ఆయన testimony షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. We come from the both same village in Kurnool district. How he has gone through his life. 15 minutes మన సోదరుని కూడా రిక్వెస్ట్ చేశాను, ఆయన కూడా వచ్చాడు. So I want to talk about 3 people from Bible. First one is Samuel, the prophet. Morning when I logged into Facebook, మన పాస్టర్ గారు ఎవరు అని అడిగి ఫేస్బుక్ చూస్తే మార్నింగ్ కోఇన్సిడెంటల్లీ హీ వాజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎల్కానా అండ్ హండా దిస్ మార్నింగ్ ఆన్ ఫేస్బుక్ లైవ్. ఐ లాగ్డ్ ఇన్ ఆన్ ఫేస్బుక్. సో వాళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి ఒక గొప్ప ప్రవక్త, ఆయన పేరే సమూయేలు. సమూయేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే వెన్ ద కిడ్స్ ఆఫ్ ఏలీ వర్ స్పాయిల్డ్ కంప్లీట్లీ, గాడ్ హ్యాస్ గివెన్ శామ్యూయల్ అ గ్రేటెస్ట్ వర్క్ ఇన్ ద వరల్డ్. ఒక యాజకునిగా అక్కడ ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు. అండ్ యు నో, ఈవెన్ హీ వాజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ వర్ రిటన్ అబౌట్ శామ్యూయల్. కెన్ వి గో టు ద 1 Samuel 2nd chapter 26th verse? ఇఫ్ యు సీ దేర్, ఆయన యేసు ప్రభువుకు మనం చదివాం కదా. కొంతమంది దేవుని యొక్క బైబిల్లో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో, నేను ఎలాగైతే పెరిగానో మీరు ఎలాగైతే పెరుగుతూ ఉన్నారో సమూయేలు కూడా అలాగే పెరిగాడు. 2వ అధ్యాయం 26వ వచనము. ఎవరు? బాలుడగు సమూయేలు. బాలుడా యవనస్తుడా? బాలుడు అంటే మేబీ less than 13, టీనేజ్ కూడా వచ్చి ఉండకపోవచ్చు కదా. ఓకే. ఇంకను ఎదుగుచు యెహోవా దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచు ఉండెను. భూలోకములో మనం ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక్కడు చాలు, దేవుని సన్నిధి చాలు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళను, నేను చదవను, నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు అని అనడం తప్పు. నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నాకు ఇట్లనే ఉంటుంది, నాకు పోతుంది అని అనుకుంటే మంచిదే. కానీ కొన్ని విషయాలలో మనుషుల దయ అవసరం. సమూయేలు కూడా అదే జరిగింది. ఇలాంటి ట్రైనింగ్స్ కూడా అవసరం. రైట్? మనుషుల యొక్క ఇన్ఫర్మేషన్ దేవుడు మనుషుల్ని పంపించి ఇలా చేయండి అని. ఇప్పుడు ఈ రోజుల్లో దేవుడు పరలోకం నుంచి దిగి రాడు. వస్తాడా? ఒకవేళ వచ్చాడు అని ఎవరైనా చెప్పాడు అంటే అది అబద్ధం. యేసు ప్రభు వచ్చాడు అంటే అది 2వ రాకడలోనే. ఆయన వచ్చేది కూడా ఎక్కడ వస్తాడో తెలుసా? ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత ఆయన ఎక్కడొచ్చి కాలు మోపుతాడో తెలుసా? ఫస్ట్ ఏ కొండ మీద? యెరూషలేములో ఒలీవ కొండ మీద మొదటగా కాలు పెడతాడు. హైదరాబాద్లో ఈ బస్తీలో ఇక్కడ వచ్చి పెడతాడా? మన దగ్గర పెట్టడు. ఆయన రాకడ చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన ప్రత్యక్షత చాలా గొప్పది. మేబీ కొన్ని కళలు కొన్ని మనకి ఇలా అనిపించవచ్చేమో, కానీ దేవుడు మనతో ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడిపించవచ్చు. సో మనుషుల యొక్క దయ అవసరం. సమూయేలు అంత మంచి తల్లిదండ్రులకు పుట్టినటువంటి సమూయేలు దేవుని దయ, మనుషుల దయ. సమూయేలు నుంచి నేను నేర్చుకుంటున్నది ఏంటి అంటే, దేవుడు మనలను దీవించడానికి ఉండవలసింది మంచి జాబ్, మంచి హోదా కాదు, ఒక పెద్ద అధికారము కాదు. మనకు ఉండాల్సింది, ఇక్కడ మీరు చదివితే ఇట్స్ సెల్ఫ్, అందరికి తెలుగు వచ్చు కదా, దేవుని పట్ల వినయముతో కూడిన నమ్మకం. సమూయేలు వినయము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏలీ దగ్గర వెళ్ళి నేర్చుకున్నాడు. ఏలీ కొడుకులు చెడిపోతూ ఉన్నారు, కానీ సమూయేలు మంచి వినయముతో నమ్మకస్తుడిగా ఉండి అక్కడ ఆయన నేర్చుకున్నాడు. మనం చేసే పని చోట, ఇప్పటికి నేను నా ఆఫీస్లో ఒక మొత్తం ఫంక్షన్ అంతా నాకు ఇచ్చేశారు. ఇదంతా నీ ఇష్టం, నువ్వు డెసిషన్స్ ఏమైనా తీసుకో, ఎలాగైనా చేయి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యూనివర్సిటీస్ ఏ కాలేజ్ అయినా వెళ్ళి రిక్రూట్మెంట్ చేయి, ఇది సెలెక్ట్ చేయి, ఇలా నాకు కావాల్సింది. మనకు ఈ సంవత్సరము 200 మంది నేను తీసుకుంటున్నాను నా టీంలో.
నేను ఈపామ్ అనే కంపెనీలో పనిచేస్తాను. సో 200 మంది కావాలి. సో ఐ కెన్ గో టు ఎనీ ప్లేస్. ఒక ప్రాసెస్ సెట్ చేస్తాను, పాలసీస్ డిఫైన్ చేస్తాను, ఈ ప్రాసెస్ ఈ పాలసీ ఫాలో అవుతాం. మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి కావాల్సింది మనకు నమ్మకం. ఆ నమ్మకం అనేది మనం సంపాదించుకోవాలి. అది ఎక్కడి నుంచో రాదు. ఇంట్లో తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మన బ్రదర్ సిస్టర్ వాళ్ళ దగ్గరే కొంతమందికి నమ్మకాలు ఉండవు. నమ్మరు. అమ్మో లేదు నా నమ్మించి 2000 ఇస్తానా, ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టరామంటే 2000 ఖర్చు పెట్టేస్తాను, నేను నమ్మను అన్న, నువ్వు వెళ్ళు సహోదరుడా, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయని అంటారు కొంతమంది. మరి సమూయేలు వినయము నమ్మకంతో కూడినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఇదే ఎగ్జాంపుల్, ఇదే రెఫరెన్స్, ఇలాగే ఎదిగాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. ఆయన గురించి మీరు చదివితే యోహాను సువార్తలో ఆయన ఎలా పెరిగాడో చూడండి. వీరు నేను చెప్తున్నటువంటి వీరందరూ కూడా మామూలు పని చేయలేదు, దేవుని పని. యోహాను సువార్తలో తెలుసా, యోహాను సువార్తలో యోహాను కూడా ఎలా ఎదిగాడో ఇట్స్ ఇన్ జాన్, శిశువు లూకాసు వార్త అనుకుంటా, లూకాసు వార్తకి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనము. లూక్, ద గాస్పెల్ ఆఫ్ లూక్, 1st chapter 20th verse. ఎవరు ఈయన? శిశువా, యవనస్తుడా? సో కొన్ని ఫౌండేషన్స్ అనేవి చాలా ఎర్లీగా మనలో రావాలి. శిశువుగా, బాలుడుగా ఉన్నాడు సమూయేలు అని అన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను శిశువు అని రాయబడింది కదా. యేసు ప్రభు విషయం కూడా మనం అదే పేజ్ మీరు టర్న్ చేస్తే 52వ పేజ్ బైబిల్లో, తెలుగు బైబిల్లో 52వ వచనములో యేసు జ్ఞానమందు వయస్సు యందు పెరిగినటువంటి వాడుగా మనం చూడగలం. అప్పటికి కూడా యేసు ప్రభు వయస్సు 12 సంవత్సరాలే. అక్కడికి 12 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు. కానీ దాని కింద వచనాలు మనము గమనిస్తే 51వ వచనములో మనం చూస్తే 51వ వచనంలో చూడండి ఏముంది. సారీ, అది మనకు థర్డ్ లాస్ట్ వన్. బట్ బిఫోర్ దాట్ యోహాను గురించి చూసాం కదా. యోహాను గురించి ఏం రాయబడిందంటే అక్కడ చూడండి, 1వ అధ్యాయంలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే యోహాను సువార్తలో చూడండి. లెట్స్ రీడ్ జాన్, ద గాస్పెల్ ఆఫ్ జాన్, 1st chapter 27th verse. 1st chapter 27th verse. ఈయనకు శిష్యులు ఉన్నారు. నేను మొన్న ఒక కామెంటరీ చదువుతూ ఉంటే ఇప్పటికీ కూడా బాప్తిసమిచ్చు యోహానుకు శిష్యులు కొన్ని కంట్రీలో ఉన్నారు. కెన్ యూ బిలీవ్ దిస్? ఇప్పటికీ ఈ రోజుకి కూడా బాప్తిసమిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు. మనందరము యేసు ప్రభువుకు శిష్యులం, యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా బాప్తిసమిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు. అంత గొప్ప సేవ చేశాడు ఆయన. బైబిల్లో కూడా చాలా చోట్ల ఉంది యోహాను శిష్యులు అని. అంత పరిచర్య చేసినటువంటి ఆయన 27th verseలో ఏమన్నాడో చూడండి. 1:21లో, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఎంత తగ్గింపు జీవితం. ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గివలసి ఉన్నది అని కొత్త నిబంధన గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. రైట్. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ సేవియర్. 3 వ్యక్తులను నేను మీకు చూపిస్తున్నాను. మొదటిది సమూయేలు, శిశువుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను శిశువుగా ఉన్నాడు, బాలుడైన యేసు. వీళ్ళందరూ కూడా వయస్సు యందు పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు లూకాసు వార్తకు రండి. మనము బిఫోర్ ఐ గో టు కంక్లూజన్ ప్రాబ్లీ ఐ విల్ టేక్ అనదర్ 15-20 minutes. బోర్ కొడుతుందా మీకు? ఓకే. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో చూద్దాం మనం. అక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ పైన ఏం జరిగిందో తెలుసా? ఎవరికైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్? తప్పిపోయాడు కదా. ఎన్ని రోజులు తప్పిపోయాడు? 3 రోజులు. హీ వాజ్ లాస్ట్. ఎవరి దృష్టిలో? పేరెంట్స్ వర్ థింకింగ్ దే లాస్ట్ దేర్ సన్. బట్ అక్కడ పైన వచనంలో ఏమని రాయబడిందంటే, ఐ థింక్ ఇట్స్ ఇన్ 49th words. ఏం పనుల మీద ఉన్నాడు ఆయన? నా తండ్రి పనుల మీద ఉన్నాను. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? భూలోకంలో ఉన్న అమ్మ నాన్న తప్పిపోయాడు అనుకుంటున్నాడు.
ఆయన వారిని చెప్పాడు. హీ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ సేయింగ్ దట్ నేను నా తండ్రి పని మీద ఉన్నాను, ఐఎమ్ ఆన్ ద వర్క్ ఆఫ్ మై ఫాదర్, డోంట్ గెట్ వరీడ్ అబౌట్ మీ అని చెప్పేసి నెక్స్ట్ వెంటనే వచ్చినప్పుడు ఇప్పుడు చదివాం. వాట్ ఈస్ ఇట్ రిటర్న్ దేర్? వారికి లోబడి ఉండెను. ఎంతమంది మన తల్లిదండ్రులకు లోబడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ ఐ సే మై సన్ 8 o'clock తర్వాత గ్యాడ్జెట్స్ ఏది టచ్ చేయకూడదు ఈజ్ ద రూల్ వాట్ ఐ హ్యావ్ సెట్ ఫర్ దెమ్. నైట్ 8 తర్వాత ఏ ఫోన్ టచ్ చేయకూడదు, ల్యాప్టాప్, మ్యాక్బుక్, కంప్యూటర్ ఏం టచ్ చేయకూడదు. దట్స్ అ రూల్. అది లోబడుతున్నారా ఈజ్ అ క్వశ్చన్ వాట్ మై 2 sons హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దెమ్సెల్వ్స్. యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ ఏమని రాశాడు లూకా? వారికి, లూక్ 2nd chapter 51st verse వారికి లోబడి ఉండెను. ఆ లోబడిన తర్వాతనే ఇక్కడ నెక్స్ట్ వచనాల్లో రాయబడింది ఏమని? హీ హ్యాస్ బీన్ గ్రోయింగ్, హీ ఇంక్రీజ్డ్, హీ ఇస్ వర్ధిల్లుచుండెను అని తెలుగులో ఉంది. గ్రీక్ ట్రాన్స్లేషన్లో కానీ మనం అక్కడ చూస్తే ఇట్స్ రిటన్ యాజ్ ఇంక్రీజ్డ్ ఆర్ గ్రూ. తెలుగులో వర్ధిల్లుచుండెను అని ఇక్కడ రాసింది. ఎందుకు ఇలా రాస్తూ వచ్చారు అని అంటే, సమూయేలును, మోషేను, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభు యొక్క జియోగ్రాఫికల్ ఆర్ బయోలాజికల్ చేంజెస్ చెప్పకపోతే ఈయన ఎంత గొప్పవాడో అని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి లూకా ఒక సువార్త చెబుతూ యేసు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఆయన ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది, ఇంత డీటెయిల్డ్గా రాయాల్సి వచ్చింది అని అంటే, హీ ఈజ్ బోర్న్ లైక్ ఎ మ్యాన్. ఆయన వయస్సులో పెరిగాడు. ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క మార్పులు వస్తూ ఉన్నాయి కదా. మగపిల్లలకు మీసాలు వస్తాయి, గొంతు మారిపోతుంది, రైట్, ఎత్తు పెరుగుతారు, ఇట్లా బాడీలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా యేసు ప్రభువులో కూడా వచ్చాయి. ఈయన పలాని వారిలో పలాని ఊరు నుంచి వచ్చాడు అని చెబుతూ భవిష్యత్తులో ఆయన ఎంత గొప్పగా ఉండబోతున్నాడో అనేటువంటి విషయం తెలపడానికి కోసము లూకా ఇక్కడ రాస్తున్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. మన గురించి ఎవరైనా ఇలా రాస్తారా? ఒక 40 years 50 years. నేను ఎప్పుడు కాలేజీలోకి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు ఇది చెప్తుంటాను. టేక్ ఎ బుక్ అండ్ పెన్ అండ్ పేపర్. లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ళు అనుకుందాం మీకు యావరేజ్గా. 50 ఏళ్ళప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు అనుకుందాం. అఫ్కోర్స్ గవర్నమెంట్ 58 60 అంటుంది, బట్ 50 ఏళ్ళకే రిటైర్ అవుతుందని అనుకుందాం. మీ గురించి, మీరు చేసినటువంటి మంచి పనులను గురించి ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ న్యూస్ పేపర్లో ఏమొస్తుంది ఇప్పటి నుంచి ఆలోచించండి. ఆలోచించి మీరు రాయండి. అది ఇప్పటి నుంచి నేను 50 ఏళ్ళలో నేను రిటైర్డ్ అవుతున్నాను అని అంటే నా గురించి న్యూస్ పేపర్లో కానీ ఒకవేళ ఆర్టికల్ రావాల్సి వస్తే ఏం రాస్తారు? యేసు ప్రభువు చనిపోయిన తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సేవకులు, సువార్తికులు ఆయనను గురించి పెద్ద బుక్కులు రాశారు. మరి సమూయేలును గురించి తెలుసుకున్నాం, యోహాను గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఆయన హీఈస్ ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన కూడా మనుషుల దయందు, దేవుని దయందు ఆయనకు కూడా దేవుడు అవసరమైంది. దేవునికి దేవుడు అవసరమా? ఆయన భూలోకములో మనిషి పోలికలో ఉన్నాడు కాబట్టి తండ్రి యొక్క సహాయం తీసుకుంటూ ఆయన భూలోకంలో ఉన్న తల్లిదండ్రులకు లోబడ్డాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ తండ్రి పనులు చేశాడు. మనం ఎంతమంది దేవుని పని చేస్తున్నాం? ఎంతమంది మీరు సంఘానికి వచ్చి ఇక్కడ క్లీన్ చేసి, చైర్లు వేసి, ఫ్యాన్లన్నీ నీట్గా రెడీగా పెట్టి అన్నీ ఎంతమంది ఎంత యాక్టివ్గా చేస్తున్నారు? మరి మన సహోదరుడు ఎప్పుడైనా సువార్తకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తున్నారా? దేవుని యొక్క పని చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. రెండవదిగా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. యూ హ్యావ్ టు ఒబే ఫర్ యువర్ పేరెంట్స్. దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఒకవేళ అలాంటిది లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మోషేకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి దేవుని ద్వారా? ఫస్ట్ ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని. తెలుసా మీకు ఆ విషయము? అది మీరు కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండము, ఎక్సోడస్ 20th chapter 12th verse ఎవరైనా చదివితే నాకు వినిపించండి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3rd chapter 20th verse కూడా ఒకరు చదవండి. ఒకరు ఎక్సోడస్ 20:12, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. నీ తండ్రిని, నీ తల్లిని, you have to honor them. If you are not honoring,
then there is no job for you. Take my word. You have to respect your parents. ఆ యాటిట్యూడ్ విల్ షో ఇన్ యువర్ ఇంటర్వ్యూ. నువ్వు మాట్లాడే విధానము. నేను కొంతమందిని చూస్తుంటాను, అడుగుతాను, ఎందుకు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావు అని అంటుండే. ఐ డోంట్ నో, మై ఫాదర్ సెడ్ గో టేక్ కంప్యూటర్ సైన్స్, ఐ టుక్ కంప్యూటర్ సైన్స్. సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ వాంట్ టు డూ? ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ML and AI. Why? Oh yeah, that is most upcoming one. It's a latest technology, machine learning, artificial intelligence. But what do you know inside it? I don't know. I'll go and learn. The kind of attitude కొన్నిసార్లు కొంతమంది చూపించేది అది ఇంటి నుంచే వస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు యువర్ పేరెంట్స్. మరి యేసు ప్రభువును మనం వెంబడిస్తున్నాం. యేసు ప్రభు బిహేవియర్ ఎలా ఉందో మన బిహేవియర్ కూడా అది ఇంపార్టెంట్. ఎనీ టైమ్ యాజ్ ఏ హెచ్ఆర్గా నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఐ లుక్ ఫర్ ద యాటిట్యూడ్. బిహేవియర్ ఎలా ఉంది? అఫ్ కోర్స్ టెక్నికల్గా కోడ్ రాస్తున్నాడా లేదా, మ్యాథ్స్ వస్తా, మ్యాథమెటిక్స్లో లాజిక్స్ ఉన్నాయా, రీజనింగ్ ఉందా, మాట్లాడే దాంట్లో లాజిక్గా మాట్లాడుతున్నాడా, రీజన్ ఏమన్నా ఉందా అనేది అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ లుక్ ఫర్ యాటిట్యూడ్, ఐ లుక్ ఫర్ బిహేవియర్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటున్నాం, అది మంచిదైనా చెడు అయినా. ఒకవేళ చెడ్డది ఉందనుకోండి, ఆ చెడ్డ నుంచి మీరు చూసి ఓకే నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నువ్వు నేర్చుకోవాలి. నేను మొన్ననే మా బంధువు ఒక ఆయన ఏదో మాట్లాడుతున్నాను, ఏమన్నాడంటే, చూద్దాంలేరా నీకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళని నువ్వు ఎట్లా పెంచుతావో, నువ్వు వాళ్ళ పెళ్లి వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాము, ఇప్పుడు నన్ను అంటున్నావు కదా నువ్వు అట్లా చేయకూడదని. అంటే నేను ఒకటే అన్నాను, మేబీ నేను ఇంకొక వేరే విధంగా ప్రవర్తిస్తుండొచ్చేమో కానీ నీలాగా మాత్రం ప్రవర్తించను అని అన్నా. ఎందుకనంటే నువ్వు చేసే తప్పు నేను నేర్చుకుంటున్నది కాబట్టి నేను ఇంకో తప్పు చేయొచ్చేమో నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. బట్ నువ్వు చేసిన తప్పు మాత్రం నేను చేయనని మొహం మీద చెప్పేశాను. ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు, బట్ దట్ డజంట్ మ్యాటర్. బికాజ్ అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఒకవేళ కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, వాళ్ళకి అసలు వాళ్ళే సరిగా యేసుప్రభు గురించి తెలియదు, వాళ్ళకే సరిగా లేదు, వాళ్ళు మాకేం చెప్తారు అని అనుకుంటే అది నీకు లెర్నింగ్. ఓకే నేను ఇలా ఉండకూడదు, అదొక నేర్చుకోవాలి, రైట్? అలాగని వారికి తిరగబడటం అనేది మంచిది కాదు. తర్వాత వర్ధిల్లుచూ ఉన్నాడు. తల్లి అక్కడ 51వ వచనం లోబడిన తర్వాత ఆమె తల్లి కూడా, యేసు ప్రభు యొక్క తల్లి కూడా అక్కడ 51st వర్స్ లాస్ట్ వచనంలో ఏమని రాయబడిందంటే భద్రము చేసుకొనెను. తర్వాత కొలసే 3:20 అన్నాం కదా, చదువుతారా ఒకసారి? కొలసియన్స్ 3rd chapter 20th వర్డ్స్. పిల్లలారా అన్ని విషయములలో, ఏ విషయంలో? పిజ్జా కొనాలన్నప్పుడు, KFC కొనిపించాలన్నప్పుడు, బిర్యానీ కొనిపించాలన్నప్పుడు మాత్రమే వినాలా? మా చిన్నోడికి KFC కనిపించగానే అయిపోయింది, KFC వీఆర్ గోయింగ్ టు KFC అని అంటాడు. అప్పుడు మాత్రమే వింటాడు. అక్కడ రాసి ఉందా? ఏమని రాసి ఉంది అక్కడ? అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. తల్లి అయినటువంటి మరియా అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో భద్రము చేసుకొనెను అని అక్కడ రాయబడింది, రైట్? కుమారులు పిల్లలు ఏం చేస్తుంటారో తల్లిదండ్రుల మనసులో ఎప్పుడు ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పాత నిబంధనలో కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అని తల్లిదండ్రులు అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మేబీ దే మైట్ నాట్ బి ఎక్స్ప్రెసింగ్ విత్ యూ, మీకు చెప్పకపోతుండవచ్చు. కానీ ఇక్కడ మనం చూసాం ఏం రాయబడింది, ఆయన తల్లి భద్రపరచుకొనెను. పాత నిబంధనలో కూడా ఒక ఆయనకు 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారులలో ఒక కుమారుడు మిగతా 11 మంది చేసేటువంటి పనులన్నీ చెప్పేటోడు. ఎవరో తెలుసా ఆయన? చూడండి, ఆది కాండము 37వ వచనము, జెనసిస్ 37th chapter 11th వర్డ్స్. త్వరగా వెళ్దాము, ఐ హ్యావ్ టు గో టు మై క్లోజింగ్ రిమార్క్స్. అతని సహోదరులు, ఇది యోసేపు గురించి రాయబడింది. ఎవరి మీద అసూయపడినారు వీళ్ళు? యోసేపు మీద వారి అన్నలు అసూయపడినారు. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. ఫస్ట్ నాకు మన సహోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ నేను సో అండ్ సో టైం నేను ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు మా దగ్గరికి రావాలంటే ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ కెన్ యూ ప్లీజ్ రిఫ్రెష్ మై మెమరీ. నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడు కలిసామంటే. దెన్ హీ సెంట్ మీ మెసేజెస్, దెన్ ఐ రియలైజ్ ఎస్ ఓకే ఐ రిమెంబర్ యూ. కానీ ఇక్కడ తండ్రి తల్లి, యేసు ప్రభు తల్లి హృదయంలో భద్రపరుచుకుంది పిల్లవాడు ఎలా ఉండబోతున్నాడు భవిష్యత్తులో, రైట్?
లూకాసు వార్త 1వ అధ్యాయంలో అక్కడ ఇంకొక మాట ఏమని రాయబడిందంటే, నీ హృదయంలో ఖడ్గము దూసుకొని పోతుంది అని అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి ఆమెతో అంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనంలో, అయితే మరియ ఈ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అక్కడ వచ్చి గొర్రెల కాపరులు, జ్ఞానులు వాళ్ళందరూ వచ్చి ఆయన గురించి చెప్పినటువంటి మాటలన్నీ ఆమె హృదయంలో పెట్టుకుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ద రీజన్ ఈజ్, వాళ్ళు మీరు ఏం కాబోతున్నారో, ఎలా ఉండబోతున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, కొన్ని చెప్పకపోవచ్చు. సో వాళ్ళకు దగ్గరగా ఉంటే దే విల్ టీచ్ యూ, దే విల్ టెల్ యూ హౌ టు మూవ్ ఇన్ లైఫ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జాబ్తో పాటు ఇది కూడా చాలా అవసరం. వర్ధిల్లుచూ ఉండెను అనేటువంటి మాట చివరగా యేసు ప్రభు గురించి మనం చూసుకోవచ్చు. సమూయేలు వర్ధిల్లాడు. చిన్నవాడుగా ఉన్న సమూయేలు ఏమయ్యాడో తెలుసా? ఆయన లాంటి ప్రవక్త లేరు బైబిల్లో, సమూయేలు లాంటి ప్రవక్త లేడు. బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభువుకి మార్గము క్లియర్ చేశాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచే ఎదిగాడు, శిశువుగా ఉన్నప్పటి నుంచి. సో యవనస్తుడిగా మీరు అనుకుంటుండొచ్చు, అది బాలులకు, పిల్లలకు సండే స్కూల్ కథలు చెప్తున్నాడు అన్న, ఏంటో అని వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ అన్నాడు, ఏదో చిన్నపిల్లలు ఇదేదో చెప్తున్నాడు సండే స్కూల్ కథలు అని కాదు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఫౌండేషన్స్ విచ్ ఆల్ ఆఫ్ అస్ నీడ్స్ టు హ్యావ్. ఓకే, వర్ధిల్లుచూ ఉన్నాడు. మరి మనుషుల దయ ఇవన్నీ అని అంటున్నారు. మరి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్ ఒకసారి వర్ధిల్లుటమును గురించి మనం చూసుకొని దెన్ ఐ విల్ మూవ్ ఆన్ విత్ మై అదర్ కార్పొరేట్ టాక్స్. సామెతలు 3వ అధ్యాయంలో మరి అక్కడక్కడ మన శరీరానికి కావాల్సినవి. ఇప్పుడు అనుకుంటుండొచ్చు, ఆ రోజుల్లో సమూయేలు, బాప్తిసమిచ్చు యోహాను, యేసుప్రభు అలా ఉన్నాడు, ఈ రోజులో వాళ్ళకేం తెలుసు? ఇప్పుడున్న ఈ డిజిటల్ ఏజ్లో వాళ్ళకి పేటీఎం తెలుసా, గూగుల్ పే తెలుసా, ఊబర్ తెలుసా, ఓలా తెలుసా, మెషిన్ లెర్నింగ్ తెలుసా, ఏఐ తెలుసా? వాళ్ళకి ఏం తెలుసో? అప్పుడు ఆ రోజుల్లో అది ఏదో నడుచుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు నేను మొన్న ఫ్యామిలీ వెకేషన్ వెళ్ళినప్పుడు ఆగ్రా వెళ్ళాము, తాజ్మహల్ చూస్తూ ఉన్నాము. సో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, గైడ్ తీసుకున్నాం, టూర్ గైడ్. ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఈ రాయి పర్షియన్ నుంచి తెచ్చారు, పర్షియా వాళ్ళు 20,000 మంది యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేశారు, అవన్నీ చెప్తుంటే ఎలా చేశారు అని ఆశ్చర్యం కలిగింది. మరి ఆ రోజుల్లో అలా ఉన్నారు, కానీ ఈ రోజుల్లో మనం నిజంగా అట్లా ఉండగలమా? వర్ధిల్లుతూ మనుషుల దయ, యెహోవా దయ. సామెతల గ్రంథము ప్రావర్బ్స్ 3rd చాప్టర్లో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 1 to 12 వర్సెస్లో కానీ చూస్తే వెరీ క్లియర్, వెరీ యాప్ట్ మెసేజెస్ ఈవెన్ ఫర్ అస్ ఈ రోజుల్లో కూడా. ఒకసారి క్విక్గా చదువుతూ వెళ్తారా? సామెతలు 3వ అధ్యాయము. చూడండి, 3వ వచనంలో కంఠభూషణముగా ధరించుకొనుము అన్నాడు. హృదయము గురించి రాయబడి ఉంది. తర్వాత 4వ వచనంలో దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకుందువు. 4th వర్స్లో కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకు. ఈరోజు కూడా మనం ఈ వచనాలు మనకు వర్తిస్తాయి. అలాగే 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచిద్దాం. తర్వాత 7వ వచనము, నేను జ్ఞానిని కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? ఒకసారి దాన్ని ఆపరేట్ చేయండి, మీకు తెలుస్తుంది. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటుండొచ్చేమో మన సహోదరుడు ఎవరైతే ఇది ఆపరేట్ చేస్తున్నాడు ఈ సిస్టమ్. నాకున్నంత జ్ఞానం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదని అనుకుంటుండొచ్చేమో. మేబీ ఐఎమ్ సారీ, ఊరికే మీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మరి ఈజీగా అర్థం అవడానికి కోసం. నేను జ్ఞానిని అని అనుకోకూడదు. ఇప్పుడు మీ అందరికీ స్మార్ట్ వాచెస్ గురించి, స్మార్ట్ ఫోన్ అందరికీ తెలుసు. స్మార్ట్ వాచ్ గురించి తెలుసు కదా? ఎవరికైనా తెలుసా స్మార్ట్ వాచెస్? ఎవరైనా చెప్తారా స్మార్ట్ వాచ్ ఏంటో? సో నన్ను ఇట్లా అన్నావు, తెలుసా స్మార్ట్ వాచ్ అంటే ఏంటో? ఎవరైనా చెప్తారా? ఇది ఒక మీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నా చేతికి ఉంది ఇది స్మార్ట్ వాచ్. ఇప్పటి వరకు నేను పొద్దునుంచి 3051 అడుగులు తీసుకున్నాను. ఓకే, తర్వాత ఇందులో చూస్తే నైట్ నేను ఢిల్లీ నుంచి వచ్చి పడుకునేసరికి 5 గంటల 54 నిమిషాలే నిద్రపోయా. ఈ 5 గంటల 54 నిమిషాలలో నేను నా ఫోన్ యాప్లో ఉంది, ఫోన్ యాప్కి కనెక్ట్ అయి ఉంటుంది. 5 గంటల 54 నిమిషాలలో 33 నిమిషాలు మాత్రం బాగా డీప్ స్లీప్ వెళ్ళానంట. 4 గంటల 34 నిమిషాలు 4 hours 34 minutes వాజ్ ఎ లైట్ స్లీప్. 47 minutes నా కళ్ళు ర్యాపిడ్గా మూవ్ అయ్యాయట. ఇది జ్ఞానం.
ఈ జ్ఞానం మనకు రావాలి అంటే ఇక్కడ మరి సామెతల్లో 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు ఇది మెల్లగా దిస్ విల్ గో యాజ్ ఎ చిప్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ వాచ్ కానీ చిప్గా వెళ్ళిపోయి నెక్స్ట్ వీ క్యాన్ సీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి 666వ ముద్ర అనేది దీనికే నెక్స్ట్ అదే లీడ్ అవుతూ ఉంది. ఈవెన్ వీ వర్క్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్. మేము ఏదైతే హ్యూమన్ జినోమ్ అనే ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం యుఎస్లో, అదేంటి అంటే మన బిహేవియర్, మన బాడీలో ఉన్న చేంజెస్ని బట్టి ఎప్పుడు చనిపోతామో కూడా చెప్పేస్తుంది. ఎంత లైక్లీ ఆఫ్ గెట్టింగ్ ఫీవర్ ఆర్ కోల్డ్, కాఫ్, నీ బాడీలో ఈ ఆర్గాన్ ఇన్ని రోజులే పనిచేస్తుంది అని కూడా చెప్తుంది ఆ ప్రాజెక్ట్, ఆ వర్క్. అర్థమైందా? అదేంటి అంటే నువ్వు ఇచ్చే డేటాను బట్టి నీ నుంచి కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి అసలుకి ఏమన్నా సంబంధం ఉందా నా యాప్కి? దీస్ ఆర్ ద స్మార్ట్. దీని వెనకాల ఒక లేజర్ లైట్ ఉంటుంది. ఈ లేజర్ లైట్ నా నర్వ్స్ని ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటుంది. ఆ స్టడీ చేస్తూ నాకు బీపీ ఇస్తుంది, హార్ట్ రేట్ ఏందో ఉంది, ఆక్సిజన్, కోవిడ్ మరి ఎవరికైనా వచ్చిందో తెలియదు కానీ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో ఆక్సిజన్ లెవెల్స్ కూడా రీడ్ చేస్తుంది. ఇంత స్మార్ట్, ఇంత జ్ఞాని మనిషి అయినప్పుడు అదంతా కూడా బైబిల్లో ఇక్కడ 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నేను 7వ వచనంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఏదో మనం ఎంఎల్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, డేటా సైన్స్ అంటున్నాము, చాలా పెద్దవి అంటున్నాం, విచ్ ఇస్ గుడ్. ఈ భూలోకంలో బతకడానికి అవన్నీ కావాలి, నేను కూడా పనిచేస్తున్నాను. కానీ చెడుతనమును విసర్జించేటువంటి వారుగా ఉండాలి. తర్వాత 8వ వచనము, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు. యేసు ప్రభు వయస్సు ఎందుకు కూడా పెరిగాడు. మన ఎముకలకు, మన దేహానికి ఆరోగ్యము ఇవన్నీ కావాలి అని అంటే దేవుని యొక్క ఆయనతో మనం ఉండాలి, ఆయన చెడుతనమును విసర్జించాలి. ఓకే, సో ఈ 3 వ్యక్తులను గురించి ఈ విషయాలు మనం నేర్చుకుందాం. చివరగా నా జీవితంలో నేను నేర్చుకున్నది మీకు ఇవ్వాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అని అంటే ముఖ్యమైనది మీ యొక్క యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే తెలుగులో ఏమంటారో కరెక్ట్గా ఎవరైనా చెప్తారా? వైఖరి. తెలుగేనాది? ఎప్పుడన్నా వాడతారా మాటలు మీరు ఇంట్లో? ఎన్నిసార్లు వాడారు చెప్పండి? అది మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా అన్నారా నీ వైఖరి బాగాలేదమ్మా అని? ప్రవర్తన అది కూడా కొంచెం గ్రాంధికమే అనిపిస్తుంది కదా. ఇంకా పద్ధతి వాడుతుంటామా? అమ్మాయి పద్ధతి బాగాలేదు, అబ్బాయి పద్ధతి బాగాలేదు, ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్, అసలు ప్రార్థనకు రాడు, వచ్చినా బైబిల్ కూడా తెచ్చుకోరు, పద్ధతే బాగాలేదు, వద్దన్న అమ్మాయిని. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, మా అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఎవరన్నా ఉంటే చూడండి బ్రదర్, మాకు చెప్పండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది అంటే వద్దు అన్న, మా అమ్మాయి వద్దన్న, ప్రవర్తన బాగాలేదు, పద్ధతి బాగాలేదు, ప్రవర్తన ఇలా అంటూ ఉంటారు కదా. ముఖ్యంగా మనకు కావాల్సింది యాటిట్యూడ్. ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది, నేను ఇచ్చే సజెషన్ యాజ్ హెచ్ఆర్గా నేను అదే చూస్తాను. టెక్నికల్గా కొంచెం ఉన్న చాలు, నీ ప్రవర్తన, నీ పద్ధతి, ఇంకోటి ఏదో అన్నారు మీరు తెలుగు, యాటిట్యూడ్ అంటే ఏమన్నారు? వైఖరి. సారీ, నేను ఎప్పుడు తెలుసు కానీ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ వర్డ్, నీ వైఖరి ఎలా ఉంది అనేది చూస్తామే. కానీ నీకు 90 మార్కులు వచ్చాయా, 95 వచ్చాయా, 100 out of 100 వచ్చాయా, 60 వచ్చాయా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ అది మినిమం క్రైటీరియా. అది లేకపోతే కష్టం. పెద్ద కంపెనీలు మంచి జీతాలు కావాలనుకుంటే అవి లేకపోతే కష్టం. దానికి తగ్గట్టువే చూసుకోవచ్చు. బట్ ఈ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నేను ఎప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయలేదు. ట్యూషన్స్ నేనే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నా. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ, ఎంబీఏ వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి అడిగాను, నాకు ఒక జాబ్ కావాలి. మా నాన్న మీద నేను ఐ డోంట్ వాంట్ బీ ఎ బర్డన్. ఎందుకంటే మా తమ్ముడు కూడా చదువుతున్నాడు, వాడికి ఒక్క పని కూడా నేను చెప్పలేదు, వాడి మీద ఒక్క బర్డన్ కూడా పెట్టలేదు, అన్నీ నేనే క్రియేట్ చేశా. వాడికి బీసీఏ చదవాలని నేనే చెప్పాను, తర్వాత ఎంసీఏ చేయని చెప్పాను. ఇప్పుడు నౌ హీజ్ ఇన్ యుఎస్, అక్కడ మంచిగా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నాడు. మొన్ననే లాస్ట్ వీకే దగ్గర ఈ బాట్ బిగ్ విల్లా. తర్వాత ఇక్కడ కూడా ఒక పెద్ద విల్లా హైటెక్ సిటీ గచ్చిబౌలికి దగ్గరలో తీసుకున్నాడు. ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీయే కాదు, మా చిన్నాన్న పిల్లలు, మా ఊర్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ బికాస్ ఐ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీ. ఐ డి నాట్ వెయిట్ ఫర్ సమ్ వన్. ఎవరన్నా వచ్చి నాకు ఏదైనా ఉంటే, నాకేం ఫోన్ చేస్తారంటే, ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి అంకుల్, ఏదన్నా జాబ్ ఉంటే నాకు చెప్పరా, ఇంకంటే నాకు అదే పని. అలా కాదు అడగాల్సింది. అన్న మీకు ఎప్పుడు ఫోన్ చేయాలి, లేదు మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడెక్కడ వెతకాలి.
సో నీవు క్రియేట్ చేసుకోవాలి. నా ఆఫీస్లో ఈవెన్ టుడే ఇప్పుడు వీఆర్ ఇన్ 2021, లాక్డౌన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేను ట్రైనింగ్స్ ఇప్పిస్తాను, ప్రాజెక్ట్ ఎవరిని ఏ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయాలో నేను చూసుకుంటాను, రైట్? ఇంటర్వ్యూస్ తీసుకుంటాను, పని చేయకపోతే ఫైర్ కూడా నేనే చేస్తాను, రైట్? జీతం పెంచడం నేనే చూస్తాను. ఇంతేనా నా లైఫ్? నేను 40నే, రైట్? అట్లీస్ట్ ఇంకొక 10 years అన్నా వర్క్ చేద్దామని నా వాట్సాప్ స్టేటస్ కానీ చూస్తే 2019, 2022 అని స్టేటస్ పెట్టుకున్నా. అంటే 2029కి ఐ వాంట్ టు రిటైర్, ఐ వాంట్ గో ఇన్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ, దేవుని సేవ చేయాలి అని ఒక ఆలోచన నాకు ఉంది. ఐ బీన్ praying with my wife and I've been telling that okay 2029కి మా పిల్లోడిది కూడా ఇంజనీరింగ్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే విల్ కంప్లీట్ బై 2029. ఐ విల్ బీ లైక్ అరౌండ్ 45, ఇప్పుడు ఎంత 21 కదా, సో ఐ విల్ బీ అరౌండ్ 50. ఐ వాంట్ టు రిటైర్ అండ్ ఐ వాంట్ టు గో అండ్ డూ ద గాడ్స్ మినిస్ట్రీ వర్క్, రైట్? సో నేనేం చేయాలి ఇప్పుడు? సో ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ ఆపర్చునిటీ. ఎవరో వచ్చి నీకు క్రియేట్ చేయరు. ఓకే రామ్మా ఇది చేయి, రేపొద్దున ఇది చేయి, తర్వాత చేసిన తర్వాత నన్ను మళ్ళీ నా దగ్గరికి రా, నెక్స్ట్ ఏం పని చేయాలో చెప్తాను. అలాంటిదంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఆపర్చునిటీలు రాదు. ఓకే, యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ నౌ ఇస్, నేను కార్లో వస్తూ మా పిల్లలకి చెప్తున్నా, ఈ వీక్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ఆఫీస్. మా ఆఫీస్ క్లోజ్ అయి ఉంది. ఎందుకు ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఆఫీస్లో కూర్చొని ఐ వాంట్ టు ప్లాన్ వాట్ నెక్స్ట్ ఐ విల్ డూ దిస్ ఇయర్. నేను ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి నేను ప్లాన్ చేసుకోవాలి అనేది ఐ హ్యావ్ టు క్రియేట్ ఆన్ మై ఓన్. చాలామంది సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. Everyone wants to be successful and there is a big difference between success and achievement. Achievement is different, success is different. ఎవరైనా చెప్పగలరా అచీవ్మెంట్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి మీ సొంత భాషలో? అచీవ్మెంట్ మంచి పాటలు పాడావు నాని కదా, యూ గైడెడ్ అస్. సో అచీవ్మెంట్ అంటే ఏంటి? సాధించారు, రైట్. ఒక లెట్స్ సే ఒక యూత్ మీటింగ్ ఉంది. ఆ యూత్ మీటింగ్లో ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. అది కంప్లీట్ అయ్యగానే ఏమనిపిస్తుంది మీకు? అచీవ్ అయిపోయాం, మనం అనుకున్నవన్నీ అచీవ్ అయిపోయాం. సక్సెస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఎవరైనా చెప్పగలరా? వెన్ డూ యూ ఫీల్ దట్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్? రిజల్ట్స్. యేసు ప్రభుని గురించి ఎంత బాగా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎవరన్నా ఇప్పుడు మన సహోదరుడు అన్నాడు, చెప్పొచ్చు కదా, ముస్లిమ్స్ ఇక్కడ అంతా ఉన్నారు. ఎవరైనా ముస్లిమ్స్ వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మినప్పుడు దెన్ యూ విల్ ఫీల్ ద సక్సెస్ ఆఫ్ యూత్ మీటింగ్ హియర్. అర్థమైందా? అచీవ్మెంట్కి సక్సెస్కి. సో మీరు చదువుతూ ఉన్నప్పుడు ఓకే 10th క్లాస్ అయిపోయింది, యూ అచీవ్డ్. ఇంటర్మీడియట్ అయిపోయింది, యూ అచీవ్డ్ సంథింగ్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, యూ అచీవ్డ్ సంథింగ్. బట్ దట్స్ నాట్ సక్సెస్, రైట్? You just need to keep moving on saying that yes, I will do it and you need to do your best. And I want to quickly close with my remarks. I have few things recently నాకు వాట్సాప్లో వచ్చాయి. I thought this will help you all quickly to go through it. If you look at it, you have to be in your lane and keep your eyes and faith on God. నువ్వు ఏం చేస్తున్నావు? ఇది చూసారా ఎప్పుడన్నా? వాట్సాప్లో వచ్చిందా మీకు? వచ్చిందా? ఐ లైక్ దిస్. ఈ అందులో ఉన్న ఒక PDF ఫైల్ అంతా వచ్చింది, అంతా చూసారా మీరు? దెన్ దిస్ విల్ బి రాలేదా? ఓకే, ఇక్కడ చూస్తే ద లాస్ట్ ఇమేజ్, హీ ఈజ్ హైడింగ్ అ బిగ్ డైమండ్. ఆయన అనుకుంటున్నాడు ఐఎమ్ వర్కింగ్ హార్డ్ నేను వర్క్ చేస్తున్నాను, ఇంకా ఏదో వెతకాలి అనుకుంటున్నాను. కానీ బట్ వితౌట్ హిస్ నాలెడ్జ్, రైట్, హీ లాస్ట్ ద డైమండ్. సో యూ నీడ్ టు కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ ఇట్. యూ నీడ్ టు ఫైండ్ వేస్. ఎలా చేయాలి, నేను ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, ఏ ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను ఊరికే ఉద్యోగం అంటే కాదు, ఏ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎక్కడ వెతుకోవాలి, ఎవరితో మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి. అండ్ ఐఎమ్ షూర్ ఇది కూడా మీరు చూసే ఉండి ఉంటారు. చూసారా ఇది ఈ ఇమేజ్? అక్కడ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ రిసోర్సెస్ యూ హ్యావ్. నువ్వు సరిగా పెట్టుకొని ఇక్కడ అంత కష్టపడి కట్టెలన్నీ పుల్లలన్నీ పెట్టుకొని దానిపై నిలబడి చూస్తున్నాడే కానీ వాటిని ఒక ల్యాడర్ లాగా చేసుకొని, మిచ్చనలాగా చేసుకొని వెళ్ళిపోగలడు, రైట్? సో నీ జీవితంలో అలాంటి ల్యాడర్ ఎవరో ఒకసారి ఆలోచించండి. మీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పక్కన ఉన్న బంధువులు కావచ్చు, ఆల్రెడీ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు మీకు ఒక ల్యాడర్ లాగా మీకు హెల్ప్ అవ్వచ్చేమో. ఈ ఇమేజ్ చూసారా? సక్సెస్ విషయంలో అచీవ్ అయ్యారు మీరు అందరూ, ఏదో ఒక విషయంలో అచీవ్ అయ్యారు. 10th క్లాస్ చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా అచీవ్ అయ్యారు. కొన్నిసార్లు అనిపిస్తుండొచ్చు ఇప్పుడు అన్నంత ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము, లేకపోతే అంత డబ్బులు రావట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉండొచ్చు. నేను మా పిల్లలకి ఇద్దరికి అదే చెప్తూ ఉంటాను, డోంట్ వరీ అబౌట్ యువర్ మార్క్స్,
ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ లేట్, దట్స్ ఫైన్. మార్క్స్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ నీ కాన్సెప్ట్ అర్థమైందా. ఈవెన్ యు ఆర్ లేట్, దట్స్ ఫైన్. ఇప్పుడు ఇమేజ్లో నాకు నచ్చింది ఏంటి అంటే, దో ద పర్సన్ మైట్ ఫీల్ దట్ నేను చాలా వెనకలో ఉన్నాను, బట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ వేర్ ఇన్ యూ మైట్ గో ఫాస్టర్ దాన్ ద అదర్ పీపుల్ కదా. అది కనబడుతుంది కదా అందరికీ క్లియర్గా. ఓకే, సో సమ్టైమ్స్ ఇట్ మే టేక్ టైమ్. వెన్ ఐ వాజ్ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్, నేను 2000 అని ఎప్పుడు ఆలోచించలేదు. ఫస్ట్ థింగ్, ఓకే ఏదో ఒక డబ్బులు అయితే మనకు కావాలి, పని నేర్చుకోవచ్చు. ఐ నెవర్ థాట్ గాడ్ విల్ బ్లెస్ మీ లైక్ దిస్, బట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ ద గాడ్స్ వర్క్ టిల్ నౌ. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుని పని చేశాను, ఇప్పటికి కూడా దేవుని పని చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ మేము ఒక మంత్లీ క్యాలెండర్ పెట్టుకొని ఈరోజు ఫలాని అసెంబ్లీ ఫలాని విలేజ్కి వెళ్ళాలి. సో వీ డూ దాట్ వెరీ వెరీ రిలీజియస్లీ. లాస్ట్ 10 years నుంచి ఎవ్రీ ఇయర్, జస్ట్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో కాకుండా మై క్యాలెండర్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ఇన్ అడ్వాన్స్. రీసెంట్గా మొన్ననే వీ డిడ్ దాట్. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ మై వాట్సాప్ రెడీ. మా అసెంబ్లీ గ్రూప్ ఒకటి ఉంది, అందులో వీ హ్యావ్ ఇట్ వెరీ క్లియర్లీ. అసెంబ్లీ గ్రూప్లో మొన్ననే వీ ఫైనలైజ్డ్ ఇట్ అండ్ మై క్యాలెండర్ ఈజ్ వెల్ అహెడ్. ఇట్స్ ప్లాన్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. దేవుని పని చేస్తూనే ఉద్యోగం చేస్తూ ఉన్నాను. లక్కీగా 5 days జాబ్ మాకు. సో సాటర్డే సండే ఐ విల్ బి బిజీ ఇన్ ద మినిస్ట్రీ వర్క్. ఓకే, సో ఐ వాంట్ యూ టు, కొన్నిసార్లు మీకు లాంచ్ లేట్ అవుతున్నా, బట్ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్స్ వర్క్. దెన్ యూ విల్ బీ ఆబ్వియస్లీ యువర్ లాంచ్ విల్ బీ గుడ్. ఓకే, జస్ట్ షో యూ. లాస్ట్ వీకే అది ఫైనలైజ్ చేసాం మేము. ఓకే, while it gets downloaded I will go with it. Okay, this is another very important message what I wanted to give through this image, which talks about success. You can't climb the ladder of success with your hands in your pockets. మిచ్చని ఎక్కాలి అంటే ఇట్లా స్టైల్గా 2 పాకెట్లో చేతులు పెట్టుకొని పైకి ఎక్కాలి, నేను పైకి వెళ్ళాలి, నేను ఇంకా ఆశీర్వదించబడాలి ఉండాలి అని అంటే అవుతుందా? ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను మా పిల్లలకు కూడా చెప్పాను, మా చర్చ్లో కూడా యూత్కి చెప్పాను. ఒకసారి నేను ఇది చెప్పాను కదా, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫస్ట్ ఈసీఐలో. అప్పుడు పిల్లలది ఒక ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ ఒక గ్యాడ్జెట్స్ తయారు చేశారు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. కర్నూలులో డెమో ఇవ్వాలి. ఒక లేడీ వెళ్తుంది. సో మా సార్ అన్నాడు, నువ్వు కూడా వెళ్ళు ఇమాన్యుయల్, నీది కర్నూలే కదా. అక్కడ చైర్మన్ వాళ్ళందరూ వాళ్ళ మీటింగ్ చేసుకొని ఈవినింగ్ దే ఆర్ హ్యావింగ్ డిన్నర్. ఆ డిన్నర్కి ముందు మనకు ఒక 1/2 hour టైం ఇచ్చారు. మీరిద్దరు వెళ్ళి ఆ ప్రోడక్ట్ డెమో ఇవ్వండి. అక్కడ కానీ మనకి వాళ్ళు నచ్చితే అందరు చైర్మన్స్, సో పెద్ద ఆర్డర్ వస్తుంది మనకు, వెళ్ళు అని అన్నాడు. సో వెళ్ళాను. సో అమ్మాయి షీ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద డెమో. వాళ్ళందరూ రౌండ్గా లాన్లో కూర్చున్నారు. దెర్ ఆల్ బిగ్ చైర్మన్స్, crores of rupees what they have. They run huge big schools, big colleges. సో వాళ్ళు చైర్లో కూర్చున్నారు. నేను వెళ్ళి అట్లా ఒకటి గ్యాడ్జెట్ ఇలా చేతితో పట్టుకొని వాళ్ళు కూర్చుంటే ఇలా వంగి చూపిస్తూ ఉన్నాను. వాళ్ళకి సరిగ్గా కనిపించట్లేదు. సో వాళ్ళు ఇమీడియట్గా అన్నారు, బాబు కింద ఉంది, కింద నీళ్ళోన్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. ఫర్ ఫ్యూ సెకండ్స్ ఐ వాజ్ షాక్డ్. నేనేంది వీళ్ళ ముందు మోకాళ్ళుండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంది? బికాజ్ మా నాన్న మమ్మల్ని బాగా పెంచాడు, ఎక్కడ కూడా పని చేయించలేదు, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. ఐ వాజ్ నెవర్ టు ఒకరి కింద బెండ్ అయ్యాలి అనే థాట్ కూడా లేకుండా పెంచాడు మా నాన్న. నువ్వు పని చేయడం ఏంటి అనే ఫీలింగ్లో ఒకలాంటి కొన్ని సెకండ్స్ నాకు షాక్ అయిపోయాను. ఈయన దగ్గర నేను ఎందుకు ఉండాలి? బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, వెంటనే ఓకే సార్ అనేసి కొన్ని సెకండ్స్ అయితే నాకు అసలు ఇష్టం రాలేదు. నేను మామూలు ఇట్లా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు కష్టంగా అనిపిస్తుంది. ఐ వాజ్ డూయింగ్ మై ఎంబీఏ, అదొకలాంటి ఈగో. నేను ఎంబీఏ చదివాను, ఇది చేయడం ఏంటి, ఇది చెప్పడం ఏంటి? అది కూడా వాళ్ళ దగ్గర, వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే నేను వాళ్ళ కాళ్ళ దగ్గర మోకాళ్ళు ఉండి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అఫ్కోర్స్ అది బాగా కనపడుతుంది కూడా, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కూడా. బట్ మై ఈగో వాజ్ నాట్ రెడీ. ద సేమ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు దిస్, నాకు అదే గుర్తొచ్చింది. నేను ఆ ఈగో, ఆ యాటిట్యూడ్ కానీ చూపించి ఉంటే ఆ రోజు వీ వుడ్ హ్యావ్ కంప్లీట్లీ మా కంపెనీకి చెడ్డ పేరు వచ్చేది. ఏం పిల్లోని పంపించారయ్యా మీరు, ఆ ఎక్స్ప్లెయిన్ చేయడానికే రావట్లేదు, చూపించడానికే రావట్లేదు అనేవాళ్ళు. సో కొన్నిసార్లు మన ఈగో చాలా అడ్డం వస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గివింగ్ జాబ్ ఇంటర్వ్యూస్.
అండ్ ఆఫ్ కోర్స్ దేవుని యొక్క విశ్వాసము, దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ, విశ్వాసం అనేది ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, లాస్ ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ లేకుండా ఉంటుంది, కానీ బట్ లెట్స్ నాట్ గివ్ అప్. ఓకే, అండ్ ఐ థింక్ ద లాస్ట్ వన్ ఈజ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎంప్టీ పాకెట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ హార్ట్ బ్రేక్స్. You will learn a lot when you have these three things. So pay attention. నీ దగ్గర ఎంటీ పాకెట్ ఉందా? ఒకసారి నాకు గ్రాడ్యుయేషన్లో బీసీఏ వెళ్ళాను, కాలేజ్లో హబ్సిగూడలో ఉండేది, నేను మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తున్నాను. సో ఐ హ్యాడ్ ఓన్లీ 5 రూపీ కాయిన్ ఇన్ మై వ్యాలెట్. అప్పుడు బస్ పాస్ ఉండేది, ఎక్స్పైర్ అయిపోయింది. 5 రూపీస్ ఉంది, వెళ్ళాను. ఐ థాట్ వెళ్ళి ఫ్రెండ్స్తో తీసుకుందాము అనుకొని వెళ్ళాను, కానీ నాకు తెలియదు ఆ రోజు హాలిడే, ఫ్రెండ్స్ లేరు. నా 5 రూపీస్ టికెట్ మెట్టుగూడ నుంచి హబ్సిగూడలు దిగాను, 5 రూపీస్ అయిపోయింది టికెట్. ఇప్పుడు నాకు లేదు, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్, ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చేద్దామని ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద ఫుట్. హబ్సిగూడ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్ స్టాండ్లో నాలాంటోడే కాలేజ్ ఈరోజు బంద్ అని తెలియక వాడు వచ్చి ఆడ దిగాడు బస్ స్టాండ్లో. సో నేను అరే లేదు కాలేజ్ ఈరోజు బంద్ అట, హాలిడే అంట, మనకు తెలియదు అంటే, ఓ అవునా, ఓకే ఓకే చలో ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. దెన్ నన్ను అడిగాను, నాకు మనీ తెచ్చుకోలేదు, నాకు డబ్బులు లేవు అని. అప్పుడు అనుకోకుండా దేవుడు వాడి ద్వారా 5 రూపీస్ ఇచ్చాడు. అండ్ నేను బస్ టికెట్ కొనేసి మెట్టిగూడలు దిగి మెట్టిగూడ నుంచి తుకారం గేట్ అక్కడ నడిచి వెళ్ళిపోయాను. వెన్ యు ఆర్ ఎంప్టీ, దట్స్ వేర్ యువర్ లెర్నింగ్స్ కమ్, రైట్? అండ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. కొన్నిసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాము, కొన్నిసార్లు ఏంటబ్బా ఏం రావట్లేదు, కానీ అదే టైంలో నేర్చుకోవడానికి ఎంత టైమో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్లో చాలామంది చాలా నేర్చుకున్నారు, నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నా. బాధపడకూడదు, ఏంది రావట్లేదు అనేది డిసప్పాయింట్ అవ్వకూడదు. యూ షుడ్ ఎంజాయ్. కొంతమంది వర్షం పడుతుందంటే భయపడిపోతారు, కొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను ఒక స్టోరీ చదివాను. ఒక పిల్లవాడు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట, ఉరుములు మెరుపులు వర్షము పడుతూ ఉంటే పక్కన ఇంకో పిల్లడేమో భయపడుతున్నాడంట. వీడి పక్కన అడిగాడు, ఎందుకురా భయపడుతున్నావు? నేను భయపడుతున్నాను, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అంటే, ఎందుకు మెరుపులు వస్తుంటే దేవుడు ఫోటో తీస్తున్నాడు అందుకని స్మైల్ ఇస్తున్నా అంటున్నాడంట వీడు. సో మన మైండ్ సెట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడేమో పిల్లలకు కూడా చెప్తూ వస్తుంటే, నేను మా పెద్దవాడిని తీసుకెళ్ళలేదు, వాడు 10th క్లాస్ ఇప్పుడు. సో దే బోత్ వర్ డిస్కసింగ్, యూ బీ హ్యాపీ, నువ్వు అట్లీస్ట్ 1 వీక్ వెళ్ళావు, చండీగఢ్ వెళ్ళావు, ఆగ్రా వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఇంత మంచిగా ఎంజాయ్ చేసి వచ్చావు. సో బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యాడ్. నేనైతే ఇంట్లో ఫుడ్డే తిన్నాను, ఇంట్లో చేసినవే, రైట్? సో వీ షుడ్ బీ హ్యాపీ, వీ షుడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ హ్యాండ్, వాట్ ఎవర్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. ఓకే, సో విత్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. నా భార్య పేరు విజయ లావణ్య కుమారి. నాకు దేవుడు 2 కూతుర్లను బహుమతిగా ఇచ్చినాడు. పెద్దమ్మాయి పేరు బ్లెస్సిషై, చిన్నమ్మాయి పేరు నిషిషై. నేను ప్రస్తుతం ఇక్కడ ఒక ఎంఎన్సీ కంపెనీలో, మా కంపెనీ పేరు 3S సర్వీసెస్ గ్రూప్, అందులో నేను సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇక్కడ వచ్చినాను. నా యొక్క సాక్ష్యాన్ని చాలా తక్కువ సందర్భాల్లో నేను పంచుకున్నాను, బట్ ప్రభు కృపను బట్టి మరొకసారి పంచుకునేటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ సహోదరులకు నాకు వందనం తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న లేఖను చూపించి నా యొక్క సాక్ష్యానికి వెళ్ళాలని ఆలోచపడుతున్నాను. దావీదు రాసిన కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. చాలమ్మా. మా నాన్నగారి పేరు సత్యరాజు. మా నాన్న కూడా ఆయన ప్రభు సేవ చేస్తూ ఆయన స్కూల్లో హెచ్ఎంగా పనిచేసేవారు. మా ఊర్లో మన వాళ్ళ ఊరు మాది కూడా ఇద్దరు ఒకే ఊరు. మా ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక చిన్న సంఘం కట్టుకొని అక్కడే ఉన్న వారితో కూడా దేవుని సేవ చేసేవారు. మా నాన్నగారు 1984లో ప్రభునందు నిద్రించినారు. ఆ సమయానికి మేమందరం కుటుంబంగా 6 మంది కుటుంబ సభ్యులం. మేము అందులో 4 అన్నదమ్ములం, ఇద్దరు అక్కగా ఒక అక్క ఒక చెల్లెలు. మా నాన్నగారు ప్రభునందు నిద్రించిన సమయానికి నేను 3వ తరగతి చదువుతున్నాను. మా చెల్లెలు ఇంకా స్కూల్ కూడా పోలేదు. ఎందుకు ఈ యొక్క వచనం చూపించినాడంటే, ఆ దినమున మా నాన్నగారు, మా అమ్మకు 0 నాలెడ్జ్, మా అమ్మ స్కూల్ కూడా పోవలేదు,
మా అమ్మ పేరు లైసమ్మ గారు. ఇప్పుడు కూడా ఆమె స్వయాన సంతకం కూడా చేయలేదు, కానీ బైబిల్లో అనేక మార్లు చదివింది. బైబిల్లో ఏ వచనం కూడా ఆమె నోటితో చెప్పేస్తుంది. కానీ వారు చేసిన ప్రార్థన ద్వారా, వారు ప్రభునందు ఉంచిన విశ్వాసం ద్వారా, ప్రభు యొక్క కృప వలన మేమందరం కూడా ప్రభువునందు విశ్వాసంతో ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నాం. ఇది మా యొక్క గొప్పతనం కాదు, కానీ నా యొక్క సాక్ష్యంలో నేను రెండు ఒక ప్రాముఖ్యమైన సంఘటనలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా నా యొక్క చిన్నతన జీవితంలో మా నాన్నగారు ప్రభువును నిద్రించినప్పుడు మా యొక్క కుటుంబం యొక్క అవసరతలు, అంటే 6 మంది, అంటే మా పెద్ద ఫ్యామిలీ, 6 మందికి కావాల్సిన పోషణ, వారు చదువులకు, మా పెద్దని ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయరే, ఇంకా 2 ఉన్న 10th క్లాసు, 3 అక్క ఆమె ఇంకా 5th క్లాస్, అందరూ కూడా చిన్న చిన్న చదువులు ఉన్నవారమే. ఊర్లో గ్రామస్తులు అందరూ కూడా ఉన్నారు. ఇంకా ఇంత చిన్న వయసులోనే వీళ్ళ నాన్నగారు నిద్రించినారు, చనిపోయినారు, వీళ్ళు ఏ విధంగా జీవిస్తారనే మాట అనేకులు అన్నారు. కానీ మా నాన్నగారు చేసిన ప్రార్థన ద్వారా మా ఇంట్లో ఒక గడపకు మీరంటే గడప అంటాం మేము, గడపకు ఒక పెద్ద వాక్యం రాసి ఉంటుంది, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. దాని కిందనే నేను చదివిన వాక్యము రాయబడి ఏమంటే, ఇది నేను యెహోవా యందు సహనముతో కనిపెట్టుకోండి. ఈ 2 వాక్యాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మొదటిది ఆరాధిస్తూ ఉండే, రెండవది కనిపెట్టుకొనుట. అయితే నా యొక్క హృదయానికి అత్తుకునే మాట సహనముతో కనిపెట్టుకొనుట. నేను అప్పటి నుంచి కూడా చిన్నతనంలోనే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా మా ఇంట్లో ఎవరు కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ చదవలేదు. మేమందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే. గవర్నమెంట్లో స్కూల్లో చదువుతూ నేను 1993 సంవత్సరంలో నేను బాప్టిజం పొందినాను. అప్పుడు 10th క్లాస్ రాసి నేను కర్నూలులో బాప్టిజం పొందినాను. అయితే నేను అక్కడ రక్షణ పొందినా చెప్పట్లేదు, గమనించాలా. నేసినాను అక్కడ బాప్టిజం మాత్రమే పొందినాను. ఎందుకంటే చిన్నతనం నుంచి క్రైస్తవుల కుటుంబం పెరిగిన వాడిని. మా నాన్న నాకు నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు కూడా చిన్నతనంలో కూడా మాకు ఉదయం బైబిల్ చదవాలి, మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టరు, టిఫిన్ లేదు, కంపల్సరీ బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, వచ్చి భోజనం చేయాలి. ఆ విధంగా పెరిగిన కూడా సంపూర్ణమైన రక్షణ మాకు కలగలేదు. అంటే ఆ విధంగా వస్తున్నప్పుడు నాకు 10వ తరగతిలో ఇట్లా సేవకులు చెప్పేవారు, నువ్వు 10వ తరగతి పాస్ కావాలంటే ఇంకా కంపల్సరీగా ఏమంట రక్షణ కాదు, బాప్టిజం పొందాలా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నా హృదయంలో జరిగిన సంఘటన. ఈ దినంలో చాలామంది కూడా నాకు మంచి ఉద్యోగం రావాలంటే నేను బాప్టిజం పొందాలా, నాకు ఒక సరైన జోడు దొరకాలంటే నేను బాప్టిజం పొందాలా, లేకపోతే నాకు నేను కోరుకున్నది జరగాలి అంటే, నేను కోరుకున్నది పొందాలి అంటే నేను బాప్టిజం పొందాలా. ఇప్పుడు గమనించండి, నేను బాప్టిజం పొందిన తర్వాత నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. ఇక్కడ మా బావగారు ఉన్నాడు, ఇక్కడ రాజు గారు, ఆయన కూడా తెలుసు. దాదాపు నేను ఈ మాట చాలా గర్వంగా చెప్తా, నేను దాదాపు 7 సార్లు 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. ఈ మాట కూడా తెలుసు. 93 సంవత్సరం నుంచి 97 వరకు కూడా నేను రాస్తూనే ఉన్నాను. ఈ మాట నేను చాలామంది ఫెయిల్ అవుతా అనే దానికి చెప్పుడు చాలా షైగా ఫీల్ అవుతారు. కానీ నేను ఇంతమంది ముందర నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయినా కూడా మా కుటుంబ సభ్యులు అనేవారు, మా అన్నలు అనేవాడు, సర్లేరా దేవుని చిత్తంలో ఉందేమో, దేవుని చిత్తంలో ఉంది, ఈరోజు ఫెయిల్ కావాలని ఉందేమో. కాబట్టి ఆ విధంగా నేను 7 సార్లు 1996 సంవత్సరం 1993 నుంచి 97 సెప్టెంబర్లో నేను పాస్ అయ్యాను. ఇప్పుడు గమనించండి, ఆ 6 సంవత్సరాలు కూడా నేను ఫెయిల్ అవుతూనే వస్తున్నాను. నా మనసులో ఒకటి ఉంది, ఎందుకబ్బా నేను బాప్టిజం పొందినా కదా, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, బాప్టిజం పొందినాను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. ఒక్కసారి అడిగాను, ఎందుకు నేను ప్రతిదినము చర్చికి వస్తున్నాను. మా ఊర్లో అంటే ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి చర్చి ఉంటుంది. ఇప్పుడు అంటే వీక్లీ 2 ఉండొచ్చు, వీక్లీ 3 ఉండొచ్చు. కానీ ఊర్లలో ప్రతిరోజు ఖచ్చితంగా చర్చి ఉంటుంది.
ప్రతి రాత్రి 6-7 వెళ్ళాలా, 8:30 వరకు ప్రేయర్ చేసుకుని ఇంటికి రావాలా. ఆ విధంగా కూడా ప్రతి దినం కూడా నేను చర్చికి వెళ్ళేవాళ్ళు. బట్ నాకు విజయం అనేది ఆరోగ్యరించబడలేదు. ఇప్పుడు గమనించండి, 1990 సంవత్సరంలో నేను మరలా బైబిల్ కాలేజీకి వచ్చినాను. బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు నా మనసులో మా ఇంట్లో ఏమైతే మాట వ్రాయబడిందో మా అమ్మ చెప్పింది, అరే ఈరోజు అన్నకు మంచి ఉద్యోగం వచ్చింది, అందరూ బాగున్నారు, నీ యొక్క జీవితమే చాలా క్లిష్టంగా మారిపోతూ ఉంది. నేను ఊర్లో చేయకుండా పనులు చేశాను, అంటే ప్రతి ఒక్క పని చేసేవాడిని. ఊర్లో పల్లె పనులు చేసేవాడిని, మట్టి పని చేసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. మా ఊర్లో మాకు మంచి స్టేటస్ ఉంది. మా నాన్నగారిని అయ్యగారు అంటారు. మా ఊర్లో వారు ఎవరైనా సరే అయ్యగారి పిల్లలు అంటారు. నేను ఏదైనా పనికి పోతేనక అయ్యగారి పిల్లలు ఎందుకు పనికి వచ్చారా అంటారు. ఇప్పుడు గమనించండి, ఆ సందర్భంలో కూడా మేము అవమానం ఎదుర్కొన్నాం. కానీ దేవుడు ఎప్పుడైతే నేను 90 సంవత్సరంలో బైబిల్ కాలేజ్ చేరినానో, నేను అందరూ కూడా బైబిల్ కాలేజ్ చేరమని చెప్పట్లేదు ఇక్కడ, గమనించాలి. ఎందుకంటే మరి ఏదైనా వాక్యాన్ని మనము వివరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ కాలేజ్ చేరిన తర్వాత అక్కడ 6 months ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత నాతో దేవుడు మాట ఏంటంటే సహనంతో కనిపెట్టుకోవాలి. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసే మాట అది, మా ఇంట్లో గోడల కింద ఏ విధంగా చర్చిలో వాక్యాలు రాయబడినాయో మా ఇంట్లో గోడల కన్నీ కూడా వాక్యాలు ఉంటాయి. గడప మొదలుకొని అక్కడ ఫోటో ఉంటుంది. ఇంతకుముందు క్యాలెండర్కు ఏ విధంగా క్యాలెండర్కు వాక్యం వచ్చేదో అప్పుడు క్యాలెండర్ వాక్యం వచ్చేది. దాన్ని కట్ చేసి మా నాన్నగారు ప్రేమగా ఇప్పించేవారు. మొత్తం కనీసం అంటే 20-30 ఫొటోస్ ఉంటాయి మా ఇంట్లో. కానీ అందులో ఉన్న మాట, నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఇప్పుడు గమనించండి, నేను సహనంతో ఎప్పుడైతే నేను మరలా 98 సంవత్సరంలో మరలా నేను సంపూర్ణంగా రక్షణ పొందినానో అప్పుడు నాకు దేవుని యొక్క నా యొక్క మొర దేవుడు ఆలకించినాడు. అప్పటి నుంచి ఈరోజు వరకు నేను తిరిగి చూడలేదు. ఇప్పుడు గమనించండి, ప్రభువు నా జీవితంలో నేను ఏదైతే ఊహించిన వాడి కంటే ఆయన అధికంగా చేశాడు, కానీ ఎప్పుడు నన్ను తక్కువ చేయలేదు. నేను 10th క్లాస్ తర్వాత మళ్ళీ ITI చేశాను. ITI తర్వాత డిప్లొమా చేసి తర్వాత ఇంజనీరింగ్ చేశాను. నేను చేసినది మెకానికల్ ఇంజనీర్, బట్ నేను వచ్చేసేది సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు గమనించండి, మనము కూడా మన జీవితంలో చేయవలసిన 2 ఏంటంటే, మొదటిగా ఇప్పుడున్న తల్లిదండ్రులు ఏ విధంగా ఆ యొక్క కుటుంబంగా శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబం పట్ల శ్రద్ధతో వాళ్ళు కుటుంబం గురించి ప్రభు సన్నిధిలో వాళ్ళు వేడుకుంటారో వారికి కుమారులు, వారికి పిల్లలు వర్ధిల్లుతారు. వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం ప్రభునందు మనం చాలా జాగ్రత్తగా ప్రభువును ఆనుకొని మనం జీవిస్తామో అప్పుడు వ్యక్తిగతంగా మనము అభివృద్ధి పొందుతాం. ఇప్పుడు అనేక మంది ఇక్కడ యవనస్తులుగా ఉన్నాం. మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మనం నిజంగా ప్రభు కొరకై మనం నిర్ణయం తీసుకుంటున్నామా, లేకపోతే వ్యక్తిగతంగా నాకు పలాంది కావాలి కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నామా? మనము ప్రభు కొరకై, మనం ఈ లోకంలో ప్రభు కొరకై కావాల్సినందుకు మనం నిర్ణయం తీసుకుంటే దేవుడు మన అవసరాన్ని తీరుస్తాడు. ఫస్ట్ మనం ప్రభు పని చేయాలి, ఆ తర్వాత దేవుడు మన పని మనం తెలియకుండానే అది అయిపోయాడు. ఇక్కడ చేయబోతాడు కూడా కదా ఆయన. ప్రభు పని ఎప్పుడైతే మనం చేస్తామో మన పని ఆటోమేటిక్గా ఇట్స్ కంప్లీటెడ్. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలమందు, సాయంకాలం మందు నా జీవితంలో చేసిన మేలులు, నేను ఎప్పుడు కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా ప్రచారాలు అన్న కూడా తర్వాత నేను మోసపోయినాను. ప్రభా నేను పలానా రోజున నేను నిందించినానేమో, ఎందుకు ప్రభా నన్ను ఫెయిల్ చేసినావు నేను క్వశ్చన్ చేసేవాడిని. బట్ తర్వాత నేను ప్రభు సన్నిధిలో, ప్రభు పలానా దినమున నీవు నన్ను ఫెయిల్ చేసినందుకు నేను నీకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను, బట్ నన్ను క్షమించు ప్రభు అని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వేడుకున్నానో ఆ రోజు నుంచి కూడా ప్రభువు నాకు ఒక మెట్టు ఎక్కేవానిగా ఉంచాడు, కానీ ఒక మెట్టు కింద నన్ను ఒక కిందికి పోయేవానికి ఎప్పుడు కూడా చూపించలేదు. ఇప్పుడు గమనించండి, నా యొక్క జీవితంలో చేసిన అనేకమైన మేలులు ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. కేవలం మనం ఏంటంటే గమనించాలా, నిజంగా నేను ఈరోజు ఏం చేస్తా ఉన్నాను, నేను నిజంగా ప్రభు కొరకై జీవిస్తూ ఉన్నానా, లేకపోతే నేను నా యొక్క వ్యక్తిగతంగా నాకు కావాల్సింది కాబట్టి నేను ప్రభు కొరకై జీవిస్తూ ఉన్నానా? నేనైతే
నేను ఇక్కడ ఎప్పుడైతే 98 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చాను ఆ రోజు గురించి కూడా నేను సహోదరుడు లెనార్డ్ బి గారు అనుకుంటున్నారు బోయినపల్లిలో, తనతో పాటు అనేకమైన గ్రామాలు ఆయన సువార్త కొరకై మేము తిరిగినాం. ఆ తిరుగుట్లు కూడా నేను నేర్చుకున్నానంటే వినయం నేర్చుకున్నాం. ఆయన కొరకై ఏ విధంగా మనము పాటుపడాలి, ఆయన కొరకై ఏ విధంగా మనం సాక్షిగా జీవించాలనే విషయాలు కూడా అనేక మనం నేర్చుకున్నాం. నా యొక్క జీవితంలో చేసిన మేలులు మీ జీవితంలో చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్.